అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిరం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులారా, చాలా కష్టమైనటువంటి అట్ ద సేమ్ టైం సులభమైనటువంటి జ్యోతిష్యాన్ని నేర్చుకుంటున్నాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫేట్ అనేది ఎవరో మారదు. మన ఫేట్ కు అంటే మన ప్రారంధానికి తగ్గటువంటి జీవితమే భగవంతుడు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది రాశుల రూపంలో, నక్షత్రాల రూపంలో, గ్రహాల రూపంలో ఇవన్నీ ఉంటాయి. మనం ఏం తెలుసుకున్నాము? రాశులు అనేవి నక్షత్రాల యొక్క గుంపులని. నక్షత్రాలు 9 నక్షత్రాల ముక్కలు, వాటిని రాశులుగా తయారు చేసి పెట్టేశారు. ఇంకా అవి ఫిక్స్డ్. వాటిని ఇండ్లు అంటారు, హౌస్ అని అంటారు. ఇండ్లు అవి ఫిక్స్డ్ గా ఉంటాయి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల ఇలా మనకు వరుసగా 12 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు కనిపిస్తాయి. ఇవి ఇంకా ఫిక్స్డ్, ఎప్పుడు మారవు. ఇందులో తిరిగేటటువంటి బాటసారులు 9 మంది. వాళ్ళు ఎవరంటే మన రవి, చంద్రుడు, కుజుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తిరుగుతారు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్పీడ్ లో తిరుగుతారు. అయితే మనం చూపించేది ఒక ఇలా చూపిస్తాము, కానీ రాహుకేతువులు రివర్స్ కూడా తిరుగుతారు. అది కాక వీళ్ళు కొంతమంది ఇలా తిరుగుతారు, కొంతమంది ఇలా తిరుగుతారు, కొంతమంది ఇలా తిరుగుతారు. ఒకరినొకళ్ళు ఢీ కొనకుండా విచిత్ర పరిక్రమలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ తిరగడానికి మనం ఆకాశం మొత్తాన్ని 12 భాగాలుగా చేశాం కాబట్టి ఆ 12 రాశులలో మాత్రమే తిరుగుతారు వాళ్ళు. ఇంకో దాంట్లో తిరుగుతారా? తిరగరు. అంటే మరి వేరే రాశులు లేవా సార్? వేరే గ్రహాలు లేవా? ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక్క గెలాక్సీనే తీసుకుంటాం. మనం ఉన్న ఒక్క గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ అంటారు. ఇందులో ఉన్న మన సూర్యుడు, ఆయన దగ్గర ఉన్న గ్రహాల ఆధారంగా మనం ఇది లెక్క కడుతున్నాం. కానీ మన గెలాక్సీలోనే మన భూమి లాంటి గ్రహాలు 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. సో వాటన్నిటి ప్రభావము మన ప్రాచీన కాలం వాళ్ళు కనుక్కోలేదు. ఇప్పటి శాస్త్రవేత్తలకు కూడా అది కనుక్కోవడం దాదాపు అసంభవం. కాబట్టి వి డోంట్ గో బ్యాక్ టు దోస్ డీటెయిల్స్. కొన్ని మైనర్ ఇవి ఎప్పుడూ ఉంటాయి, డీవియేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. మనం జాతకం వేసినప్పుడు కానీ అవి కానీ 100% యాక్యురేట్ గా కనుక్కోవడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు. వీళ్ళు తిరిగే స్పీడ్ బట్టి, వీళ్ళు తిరిగే యాంగిల్స్ బట్టి కొంత మారుతూ ఉంటుంది. తర్వాత మనం ఏం చేసాము, కొన్ని ఎజంప్షన్స్ పెట్టుకున్నాం. అంటే ఇలాగే ఉండొచ్చు అని. ఒక్కొక్కసారి మన ఎజంప్షన్స్ తప్పయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అందువల్ల ఇవి 100% యాక్యురేట్ కాదు, కానీ చాలా వరకు 70-80% మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు, ఒక వ్యక్తి యొక్క జీవిత విధానము, జీవిత లక్ష్యము, ఏ విధంగా అతను అందులో కొనసాగుతున్నాడు, ఏ సమయంలో అతను ఎలా ఉంటాడని కొంతవరకు మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇందులో ముఖ్యంగా సూర్యుడి వైపు నుంచి కొన్ని తీసుకుంటాం, చంద్రుడి వైపు నుంచి కొన్ని తీసుకుంటాం. మనం చేసేదంతా కూడా చాంద్ర మానమే అయినప్పటికీ కూడా మనం తెలుసుకున్నట్టుగా 3 రకాల మానాలు ఉంటాయి: సూర్యము, చంద్రుడు, గురువు అని చెప్పి. మనం ఏం చేస్తామంటే కొన్ని సూర్యుడివి తీసుకుంటున్నాం, కొన్ని చంద్రుడు తీసుకుంటున్నాం. ఎక్కువగా చంద్రుడివి మనం తీసుకుంటాం. మన దశలన్నింటినీ తీసుకెళ్లేదేమో చంద్రుడు. మనం పుట్టినప్పటి నుంచి ఏ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవడు పాపి ఎవడు మంచివాడు అని చెప్పేదేమో సూర్యుడి నుంచి తీసుకుందాం. ఓకే, ఇందులోపల లగ్నం, సూర్యుడి నుంచి తీసుకున్న దాన్ని లగ్నం అంటారు. మనం పుట్టినప్పుడు ఏ లగ్నంలో ఉన్నాము అనేది సూర్యుడి ద్వారా తెలుస్తుంది. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రము, ఏ రాశి అనేది చంద్రుడి ద్వారా తెలుస్తుంది. ఈ లాస్ట్ 2 వాక్యాలు అర్థం కాని వాళ్ళు అడగండి. తెలుస్తుందండి ఇన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఉన్నాయి కదా, హబుల్ టెలిస్కోప్ వాటి ద్వారా మన దగ్గర కూడా కనుక్కుంటాం. గెలాక్సీ కోట్లు అలాగున్నాయి. టెలిస్కోప్ చాలా వరకు ఇప్పుడు చూడనటువంటి ప్రదేశం కట్ అయిపోతున్నది, వినబడట్లేదండి. అందరికీనా ఆవిడకేనా? బ్రేక్ అవుతుంది. మీరు మ్యూట్ లోకి వెళ్తే బానే ఉంటుందా? చూడండి ఒకసారి. ఇప్పటిదాకా బ్రేక్ అయిందా లేక ఇప్పుడే బ్రేక్ అయిందా? మ్యూట్ లోకి వెళ్తే బాగుంది సార్.
సరే, అయితే ప్రశ్న అడిగిన వాళ్ళు వెంటనే మ్యూట్ లోకి వెళ్ళండి. సుమిత్ర గారు ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళండి మీరు. ఇప్పుడు నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. గెలాక్సీలు ఎలా ఉన్నట్టుగా అంటే మనది ఒక గెలాక్సీ, ఇటువంటివి గెలాక్సీలు కోట్ల కొద్ది గెలాక్సీలు ఉన్నట్టుగా కనుక్కున్నారు. మళ్ళీ ఒక్కొక్క గెలాక్సీలో వందల వేల లక్షల కోట్ల సూర్యుళ్ళు, కోట్ల మంది గ్రహాలు, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అది కాక మనము చూసేసరికి యూనివర్స్ ఇంకా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఉన్నది అనుకోండి, ఇప్పుడు ఇంత అయిపోయింది యూనివర్స్. సో కాబట్టి చాలా విషయాలు మనకు అసలు కనిపించవు కూడా. ఇవాళ మనము కనుక్కున్నటువంటి ఒక నక్షత్రము అది అసలు ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఇంకా వదిలేసేయండి, మన దానికి సంబంధం లేదు అది. బట్ అది శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అయితే మనము కూడా భగవంతుడు ఏం చెప్పాడు, ఎన్నో బ్రహ్మాండాలు, ఇంగ్లీష్ లోపల గెలాక్సీ అంటాము, తెలుగు లోపల బ్రహ్మాండం అంటాము. భగవంతుడు ఏమాడు ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, వాటన్నింటి మధ్య లోపల నేను ఒక దారం లాగా ఈ మనులన్నింటినీ నేను ధరించి ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే వీటన్నిటికీ దారము ఆధారము కూడా భగవంతుడే. విశ్వ చైతన్యం లేదే ఇవన్నీ జరగవు అన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఇది తత్వ విచారణ తరగతి కాదు కాబట్టి ముందు సబ్జెక్ట్ అర్థమైందా లేదా చెప్పండి. లగ్నము అనేది సూర్యుడి ఆధారంగాను, మనం పుట్టిన ఆధారంగా ఏంటో చెప్పండి సార్ ఒకసారి. చంద్రుడి ఆధారంగా మనం పుట్టిన నక్షత్రం. గురువు గారు ఒక్క నిమిషం సార్, మాకు లగ్నము అన్నది ఏ ఆధారంగా తీసుకుంటాము, నక్షత్ర ఆధారంగా తీసుకునేది వేరు, సౌరమాన పద్ధతి తీసుకునేది వేరు, చంద్రమాన పద్ధతి ప్రకారంగా తీసుకునేది వేరు అని చెప్పేసి అన్నారు కదా. చంద్రమాన పద్ధతి ప్రకారంగా నక్షత్రం అన్నారు, సౌర్యమాన ప్రకారంగానేమో లగ్నం అన్నారు. మరి లగ్నానికి నక్షత్రానికి తేడా ఏంటి సార్? తెలుసుకుంటాం. లగ్నము అనేటటువంటిది ఏంటంటే ఒక రాశికి సంబంధించింది. మీన లగ్నం, మేష లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిని లగ్నములు అంటారు. ఓకేనా? నక్షత్రము రాశికి సంబంధించింది, దాన్ని చంద్రుడి ద్వారా తీసుకుంటాం. ముందు ఈ విషయం అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. అర్థమైంది సార్. ఇప్పుడు లగ్నం ఎలా క్యాల్కులేట్ చేస్తారో అనే దానికి మనం ఏం చేసాము, అప్రాక్సిమేట్ గా రోజుకి ఒక్కొక్క లగ్నము 2 గంటలు అనుకున్నాము. అనుకుని 12 రాశులకు 12 లగ్నాలు ఇచ్చేసాము. అప్రాక్సిమేట్ గా 2 గంటలని. కానీ ఇవాళ నేను ఒక టేబుల్ పంపించాను. ఆ టేబుల్ కనుక చూసినట్లయితే ఇది అప్రాక్సిమేట్ 2 గంటలు అని చెప్పాము. కానీ ఆ టేబుల్ అందరూ ఒకసారి ఓపెన్ చేయండి. అందరూ ఇవాళ నేను పంపించిన ఒక టేబుల్ ఓపెన్ చేయండి. లగ్నము అది ఎంతసేపు ఉంటుంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అందరూ ఓపెన్ చేశారా? మన గ్రూప్ లోపల, ఋగ్వేదం గ్రూప్ లోపల ఒక లగ్నము అది ఎంతసేపు ఓపెన్ చేసాం. ఒకటి ఒక్కోలా ఉందండి టైం. ఇవన్నీ కలిపితే 24 గంటల పాటు ఉంటుంది అనమాట. మొత్తం కలిపితే 24 గంటలు అవుతుంది. ఓకేనా సార్? ఇది లగ్నము ప్రతిరోజు మేషంలో మేష లగ్నమే మొదలవుతుందా సార్? సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడా ప్రతిరోజు సూర్యోదయంకి? మీకు ఏం చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఏం చెప్పానో చెప్పండి పోనీ. లేదు సార్, నేను రెగ్యులర్ కాదు అనుకని. సరే, మనం ఏం చేసుకున్నామంటే సూర్యుడి నెల ఏదో చూసుకోవాలి. ఓకే, సూర్యుడి నెల ఏంటి? సూర్యుడు 12 నెలలలో తిరుగుతాడు. 12 నెలల్లో సూర్యుడు తిరిగే మొట్టమొదటి నెల పేరు మేషం నెల, తర్వాత వృషభం నెల, అలా 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 వెళ్ళి 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 డిసెంబర్ వచ్చేసరికి ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం తర్వాత మకర మాసం వస్తుంది. మకర మాసం తర్వాత కర్కాటక మాసం వస్తుంది. మకర మాసం తర్వాత కుంభమాసం వస్తుంది. కుంభమాసం తర్వాత మీనమాసం వస్తుంది. మీనమాసం తర్వాత ఏమొస్తుంది? మేషం. అందుకే అంటారు చూడు, మీనమేషాలు లెక్క పెట్టడము అంటారు. మీనమేషాలు లెక్క పెట్టడము అంటే మీనము వేరే నెల, మేషం వేరే నెల. దీనివల్ల ఒక సంవత్సరమే మారిపోతుంది. మీనమేషం అనేసరికి సంవత్సరమే మారిపోతుంది. మీనమేమో ఒక సంవత్సరంలో చివరి నెల, మేషమేమో ఒక సంవత్సరంలో మొదటి నెల. సో మీనంలోంచి మేషంలోకి మారిపోతే పూర్తిగా మనకు మారిపోతుంది అనమాట. అదే విధంగా లగ్నం కూడా అంతే. ఇప్పుడు ఈ నెలని, మనం ఉన్నటువంటి నెలని ఏం నెల అంటారు? మీకు తెలిసిన నెల ఏంటి? ఇది ఈ నెల పేరేంటి ప్రసన్న గారు? పాల్గొన మాసం అండి. పాల్గొన మాసము చంద్రుడు. ఈ నెల ఒక్క నిమిషం. ఈ నెల చంద్రుడి ప్రకారము ఫల్గుణ మాసం. అవునా? ఫల్గుణ మాసం.
సూర్యుడు ప్రకారంగా ఇది మీనమాసం. 15వ జనవరి నాడు ఏ నెల వచ్చింది? మకరం సార్. మకరం. తర్వాత 15వ తారీఖు ఫిబ్రవరి నాడు ఏది రావాలి? సార్ కుంభం రావాలి. కుంభం సార్. 15వ తారీఖు మార్చి నాడు ఏం రావాలి? మీనం సార్. ఇప్పుడు ఉన్నటువంటి నెల ఏంటి? మీనం నెల. మీనం నెల. మేషం. మీనం నెలమ్మ 15వ మార్చి నుంచి మీనం నెల ప్రారంభమైంది. 15 ఏప్రిల్ వరకు మీనం నెల ఉంటుంది. 15 ఏప్రిల్ నాడు మేషం నెల వస్తుంది సూర్యుడి ప్రకారము. ఇప్పుడు మీరు ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి? అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఇంకా అడగండి. ఈ నెల పేరు మీనం నెల. సూర్యుడి ప్రకారము, చంద్రుడి ప్రకారము ఫాల్గుణ మాసము. సూర్యుడి ప్రకారము మీనం నెల అని చెప్పినప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ చెప్పండి సార్, అర్థం కాలేదు. ఇప్పుడు ఈ నెల ఏమిటండి? మీరు ఎన్నాళ్ళుగా అటెండ్ అవుతున్నారు జ్యోతిష్యం క్లాసు? నేను రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను. లాస్ట్ క్లాస్ అటెండ్ కాలేదు సార్. ఓకే, రివిజన్ క్లాసెస్ అటెండ్ అయ్యారా? పోనీ మేడంలు ఇద్దరు చెప్పారు కదండి, అప్పుడు విన్నానండి. అందులో కూడా లగ్నం గురించి చెప్పారు. లగ్నం గురించి చెప్పినప్పుడు సూర్యుడి నెలల గురించి డిస్కస్ చేశారు. సూర్యుడి నెల 15 ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది. సూర్యుడి నెలల పేర్లు ఏంటి? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికాలు, ధనుస్సు, మకరము, మీనము, కుంభము. మకరము, కుంభము, మీనము. ఇది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు ఈ నెల మీన నెల. అర్థమైందా? ఇప్పుడు ఈ నెల 15వ మార్చి నుంచి నెల పేరేంటి? మీనము. మీనం అండి. మీనం నెల. ఇప్పుడు ఈ నెల పేరు మీనం. అంటే సూర్యోదయం ఏదైతే ఉంటుందో సూర్యోదయంలో మొదటి సుమారుగా 2 గంటలు మీన లగ్నం ఉంటుంది. ఇప్పుడు ఇందాక ప్రసన్న గారు అడిగిన దానికి జవాబు ఏంటంటే ఏ నెల అయితే సూర్యోదయం నుంచి సుమారుగా 2 గంటల పాటు ఆ లగ్నం ఉంటుంది మొదటి రోజు నాడు. రెండో రోజు నాడు కొద్దిగా తక్కువ ఉంటుంది. మూడో రోజు నాడు ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 30 రోజులలో సూర్యుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది మీనం నెలలోంచి ఇలా కదులుకుంటూ వచ్చే నెల 15వ తారీఖు కల్లా ఏమవుతుంది? అతడు మేషం అనేటటువంటి నెలలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి సూర్యుడు ఇలా రోజుకి 4 డిగ్రీలు కదులుతూ ఉంటాడు. కదిలి ఒకసారిగా 30 డిగ్రీలు కదిలేసరికి ఏమైపోతుంది? 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 120 నిమిషాలు కదిలిన తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతాడు. రోజుకి 1 డిగ్రీ కదులుతాడు. 30 రోజులకు 30 డిగ్రీలు కదులుతాడు. ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఇలా గుండ్రగా ఉన్నదానికి 360 డిగ్రీలు అనుకుంటే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. 12 మూల 36. 30 డిగ్రీలలో 30 రోజులు కదులుతాడు ఆయన. అంటే రోజుకు సుమారుగా 1 డిగ్రీ కదులుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక రోజు 30 ఉంటాయి, ఒక రోజు 31 ఉంటాయి. ఒక నెలకి రోజుకు 1 డిగ్రీ కదులుతాడు. కదలడం వల్ల ఏమవుతుంది? మనకు ఆ లగ్నంలో సమయం కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకి మొదటి రోజు 2 గంటలు ఉన్న లగ్నము రెండో రోజు నాడు 2 గంటలు ఉండదు. 2 గంటల కంటే 4 నిమిషాలు తక్కువ ఉంటుంది. సో పొద్దున్న 6ంటికి కనుక సూర్యోదయం అయితే ఆ నెల ఏదైతే ఉంటుందో ముందు అది మొదటి లగ్నం. అంటే పొద్దున పూట ఉన్నటువంటిది మీన లగ్నం. తర్వాత 2 గంటల తర్వాత వచ్చేది మేష లగ్నం, తర్వాత మిథునం, తర్వాత కర్కటకం. ఇలా రోజు మొత్తము 24 గంటలుగా విభజించి ఉంటుంది. మొదటి లగ్నం ఏదైతే ఉంటుందో అది ఆ నెల ఏ పేరుతో ఉంటుందో అది మొదటి లగ్నం. సూర్యోదయం ఉన్నప్పుడు ఆ లగ్నం ఉంటుంది. అయితే ఆ లగ్నము పూర్తిగా 2 గంటలు ఉండే అవకాశము ఉండదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. సార్ మీన లగ్నంలో 44 నిమిషాలు అయితే గంట 16 నిమిషాలు కదా సార్ ఉండాల్సింది, 36 నిమిషాల నుండి. సో మనకేమవుతుందో చెప్తాం. ఇప్పుడు మనం ఇక్కడ మీన లగ్నం ఎంతసేపు ఉంది చూడండి. మన టేబుల్ ప్రకారం మీన లగ్నం ఎంతసేపు ఉండాలి? 1 గంట 36 నిమిషాలు ఉండాలి. 1 గంట 36 నిమిషాలు ఉండాలి. ఈ నెల ఎప్పుడైనా కూడా ఏ రోజైనా సరే మీన లగ్నము 1 గంట 36 నిమిషాలే ఉంటుంది. నేను 2 గంటలు అనేది యావరేజ్ గా చెప్పాను. ఇప్పుడు మీరు ఈ లగ్నాలన్నీ గనక కలుపుకుంటే మీకు ఇది షేర్ చేయనా? ఈ లగ్న అవసరం మీకు ఉంది కదా ఆల్రెడీ. అందరూ టేబుల్ చూసారు. టేబుల్ ఒకసారి ఆ టేబుల్ లోపల ఇది ఫిక్స్డ్. ఇది కనిపిస్తున్నటువంటిది ఫిక్స్డ్. మీన లగ్నము 1 గంట 36 నిమిషాలు ఉంటుంది మొదటి రోజు నాడు. మొదటి రోజు అంటే ఎప్పుడు? మార్చి 15వ తారీఖు నాడు
1 గంట 36 నిమిషాలు ఉంటుంది. 16వ తారీఖు నాడు 4 నిమిషాలు తక్కువ ఉంటుంది. 1 గంట 32 నిమిషాలే ఉంటుంది. మార్చి ఇంకొక 2 రోజులు అయింది. మార్చి 17వ తారీఖు వచ్చింది. 15, 16, 17 3 రోజులు అయిపోయాక 18వ తారీఖు నాడు ఏమవుతుంది? ఈ 12 నిమిషాలు వెళ్ళిపోతుంది. అంటే 1 గంట 24 నిమిషాలే ఉంటుంది మీన లగ్నం. 1 గంట 24 నిమిషాలు అయిపోయిన తర్వాత మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం ఇవన్నీ పైన కనిపిస్తున్న టేబుల్ ప్రకారం 1 గంట 45 నిమిషాలు, 2 గంటలు, 2 గంటల 13 నిమిషాలు, 2 గంటల 12 నిమిషాలు ఇలా ఒకే రోజు నాడు ఇవన్నీ వస్తాయి. ఈ రోజు పొద్దున్న మనకున్నటువంటిది మీన లగ్నం. అర్థమైందా లేదా? అర్థం కాకపోతే అడగండి. అర్థమైంది సార్, అర్థమైందండి. అంటే సూర్యోదయానికి మనం మాత్రమే లగ్నం మీన తగ్గుతుంది సార్. లగ్నం. మీరు ప్రసన్న గారు సార్ మీన లగ్నం మాత్రమే తగ్గుతుంది నెక్స్ట్ డేకి. ఆ లగ్నం ఇప్పుడు ఈ రోజు 1 గంట 36 నిమిషాలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ డేకి 4 నిమిషాలు తగ్గడం వల్ల 1 గంట 32 నిమిషాలు. మళ్ళీ ఆ కానీ ఇవాళ ప్రసన్న గారు ఇవాళ డేట్ ఎంత? 25 సార్. 15వ తారీఖు దాటిపోయింది కాబట్టి ఎన్ని రోజులు అయిపోయింది పాటికి? లెక్క పెట్టండి. నా ముందు లెక్క పెట్టండి. 15 లెక్క పెట్టండి. 15, 16, 17, 18, 10 రోజులు అయిపోయింది సార్. 9, ఎవరు లెక్క పెట్టలేదు? ఎందుకు లెక్క పెట్టలేదు? 11 days సార్. 11 days. ఇప్పుడు ఇవాళ పొద్దున్న సూర్యుడు ఉదయించినప్పుడు, పొద్దున్న సూర్యుడు 6 గంటల పెన్ను పేపర్ పెడుతున్నారా లేదా? అందరూ రాసుకోండి. సూర్యుడు పొద్దున్న 6 గంటల 13 నిమిషములకు ఉదయించాను. రాసుకోండి. 6 గంటల 13 నిమిషములు రాయండి. ఫస్ట్ రాసారా లేదా? పెన్ను పేపర్ రాసాం. ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, పెన్ను పేపర్ పెట్టమనే వాళ్ళు, లేకపోతే అన్ని బ్రెయిన్ లోపల మేము ఫోటోగ్రాఫిక్ గా ఉంటామన్న వాళ్ళు రావద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్లాసెస్ కష్టమైన క్లాసులు. ప్లీజ్ కొద్దిగా పెన్ను పేపర్ పెట్టి చక్కగా అర్థం చేసుకోండి. ఓకే, మీకు సింపుల్ ఉంటుంది, నాకు సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న 1 గంట 36 నిమిషాల పాటు ఉండవలసింది మీన లగ్నం. కానీ అందులోపల ఎన్ని రోజులు అయిపోయింది? 11 రోజులు అయిపోయింది. కాబట్టి మీన లగ్నం అంత ఉండదు. కాబట్టి ఏమవుతుంది? పొద్దున్న 6:15 ఏదైతే మనం 44 నిమిషాలు తగ్గిపోతుంది. 1 గంట 36 నిమిషాలలోంచి 44 నిమిషాలు తీసేస్తే ఎంత చెప్పండి? 52 నిమిషాలు. రాసుకోండి. సో 6 గంటల 13 నిమిషాలకు మీన లగ్నం ప్రారంభం. రాసుకోండి. నన్ను కూడా రాయమంటారా, మీరే రాసుకుంటారా? వద్దు సార్, మేము రాస్తాం. నన్ను రాయమంటే రాస్తా, డాన్స్ చేయమంటే చేస్తా, గీతం పాడమంటే పాడతా. ఓకే, ఏం చేయమన్నా చేస్తా కానీ మమ్మల్ని జయించండి సార్, మీరు చేయొద్దు. మీరు చెయ్యండి. అది ప్రాబ్లము. ఈ రోజు 2 సార్లు ఒక లగ్నం 2 సార్లు రిపీట్ అవ్వచ్చండి. ఏంటమ్మా ప్రశ్న? ఈ రోజు లగ్నం 2వ కూడా రిపీట్ అవ్వచ్చండి. ఎంతసేపు ఉందో చెప్పగలరా సార్ నాకు ఒకసారి? మీన లగ్నం మీరే చెప్పండి. కాదమ్మా, నాగలక్ష్మి గారు మీరు చెప్పండి. మీనం ఎంతసేపు ఉండాలి మామూలుగా లగ్నం ప్రకారం? 1 గంట 36 నిమిషాలు ఉండాలి సార్. ఎన్ని రోజులు అయిపోయింది కొత్త నెలలోకి వచ్చి మనము? మీనం అనేటప్పుడు 11 రోజుకు 4 నిమిషాలు తీసేసేయండి. ఎంత అయింది? ఎంత తగ్గిపోయింది? ఓకే సార్, ఎంత తగ్గిపోయిందో చెప్పండి. కాదమ్మా చెప్పండి, నాకు జవాబు చెప్పండి. 44 నిమిషాలు తగ్గిపోయింది. 1 గంట 36 నిమిషాలలోంచి 44 నిమిషాలు తీయగా ఎంత మిగులుతుంది? 50 నిమిషాలు మిగులుతుంది సార్. 52 నిమిషాలు అంటే ఇవాళ మీన లగ్నం 52 నిమిషాల తర్వాత మేషం స్టార్ట్ అవుతుంది, అంతే కదా సార్? అంతే. ఇప్పుడు అమ్మ నాగలక్ష్మి గారు, మీరు 6 గంటల 13 నిమిషాలకి మీన లగ్నం ప్రారంభమైతే దానికి 52 నిమిషాలు కలపండి. కలిపి ఎప్పటిదాకా చెప్పండి మీన లగ్నం? 7:05 సార్. నాగలక్ష్మి గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైందో చెప్పండి. దీనికి 52 నిమిషాలు కలుపుకోవాలి సార్. తర్వాత లగ్నానికి కలపాలి 52 ఎందుకు కలపాలి? అంటే మేష లగ్నం 1 గంట 45 నిమిషాలు కదా సార్. మనకు మేష లగ్నంతో ఎందుకు వచ్చింది సంబంధం?
మీరు 52 నిమిషాలు ఎందుకు కలిపారో చెప్పండి. మీన లగ్నం వెళ్ళిన తర్వాత మేష లగ్నం కదా సార్. కరెక్ట్. మీన లగ్నము ఎందుకు వెళ్ళిపోయింది? సూర్యోదయం అయిపోయింది అయ్యేటప్పటికి మీన లగ్నం ఉందండి, తర్వాత వచ్చేది మేష లగ్నం కదండి. అవును, సూర్యోదయం ఉన్న తర్వాత ఎంతసేపు ఉంది మీన లగ్నం? సూర్యోదయం దగ్గర మీన లగ్నం ఉంది. మీన లగ్నం ఎంతసేపు ఉందని చెప్పి అనుకుందాం మనం? 52 నిమిషాలు సార్. మరి మిగతా టైం అంతా ఏమైంది? రాహు కేతువులు తినేసారా లేకపోతే ఏం జరిగింది? తగ్గిపోయిందండి టైం. ఎందువల్ల తగ్గిందంటారు? ఒక్కొక్క డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది కదా. మీన లగ్నం స్టార్ట్ అయింది మార్చి 15 తర్వాత నుంచి. వెరీ గుడ్, చాలా బాగా అర్థమైంది మీకు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ట్రై చేశాను, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా జవాబు చెప్పారు. ఫుల్ మార్క్స్ టు యూ. సో కొద్దిగా అందరూ ఏంటంటే దేవుడు బుర్ర అనేది ఒకటి ఇచ్చాడు కదా, అది వాడడానికి ప్రయత్నం చేయండి. ఇది చిన్న చిన్న పారాయణం కాదు. ఆవిడ ఎంత బాగా చెప్పారు నాగలక్ష్మి గారు, అది అందరూ మెల్లగా అర్థం చేసుకోండి. బుర్ర ఉపయోగించాలి. ఇది ప్రవచనం అయితే నేనేం చెప్పాను, హ్యాపీగా సోఫాలోనో ఎక్కడన్నా పడుకొని వినండి అని చెప్తాను. ఇదేంటి, కాస్త బుర్ర ఉపయోగించి కలుపుకుంటూ రండి. ఇప్పుడు 7:05 నిమిషాలకి ఒక చిన్న డౌట్ గురుగారు. ఇది అన్ని లగ్నాలు టైములను కలిపి 24 గంటలు అన్నారు కదా. 24 గంటలు అన్నప్పుడు ఇక్కడ 52 నిమిషాలు తగ్గిపోతుంది. 52 నిమిషాలు తగ్గిపోయినప్పుడు మరి 24 గంటలు పూర్తిగా ఎలా అవుతాయి సార్ అన్ని లగ్నాలు? అది మీరు లగ్నంలో చూడండి ఒకసారి. మీ దగ్గర టేబుల్ ఉంటుంది, ఒకటి జ్యోతిష్యం టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ లోపల మీకు తెలుస్తుంది ఒక్కొక్కటి ఎంతసేపు ఉంది అనేది తెలుస్తుంది. సరేనా? అప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ డే నాడు కొత్త లగ్నం సూర్యోదయం ఇంక కొద్దిగా అడ్వాన్స్ అవుతుంది, 4 నిమిషాల ముందుకెళ్తుంది. ఓకేనా? ప్రతిరోజు ముందుకెళ్తుంది. లాస్ట్ టైము రాధిక మేడము లగ్నములది ఒకటి పంపించారు, అది కూడా వీలైతే చూడండి. మీరు చూసినట్టయితే ఏమర్థమవుతుంది, ఇటు అడ్జస్ట్ అయిన 4 నిమిషాలు ఇటు అడ్జస్ట్ అవుతుంది. ఓహోహో, అర్థమైంది సార్, అప్పుడు అర్థమైంది. సో అది అంటే సూర్యోదయం అవటం కొంచెం పెరుగుతుంది, దాన్ని బట్టి మారిపోతుంది. అయితే ఇది నిజమైనటువంటి సూర్యోదయాన్ని సూచిస్తుందా అంటే ఇది ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ. దీనికి ఏమంటారంటే రాత్రి ప్రమాణము పగలు ప్రమాణము అంటారు. రాత్రి ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం, అంటే ఇది లెక్కలు చేసే వాళ్ళ లెక్క ప్రకారం వచ్చే ప్రమాణాలు అవి. 6:15కి సూర్యోదయం అంటే ఎగ్జాక్ట్లీ 6:15కి సూర్యోదయం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ లెక్క ప్రకారము ఈ సమయంలో సూర్యుడు ఇక్కడ 6:15. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఏంటంటే యాక్యురేట్ గా గెస్ చేయడం ఎవరి వల్ల కాదు. అందువల్ల ఏం చేశారంటే కొద్ది అప్రాక్సిమేషన్స్ తీసుకున్నారు. 6:13కి హైదరాబాద్ లో, నేను చెప్తున్నది కేవలం హైదరాబాద్ లో సూర్యోదయం అవ్వాలి అనుకుని దాన్ని రిఫరెన్స్ గా పెట్టుకున్నారు అంతే. హైదరాబాద్ లో 6ంటికే అవ్వచ్చు, 6:25 కూడా అవ్వచ్చు. ఆ మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. కేవలం గ్రహణ సమయాల లాంటివి మాత్రమే చాలా యాక్యురేట్ గా ఉంటాయి. మిగతావన్నీ కొద్దిగా అటు ఇటు ఉంటాయి. దానికి కంగారు పడకండి, ఎందుకంటే వీళ్ళ లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ లెక్కలకు అనుగుణంగా మైనర్ గా మారుస్తారు. ఓకేనా? కాబట్టి సూర్యోదయం నెక్స్ట్ డే ఏమవుతుంది, ఇంకా 4 minutes అడ్వాన్స్ అవుతుంది. అది కూడా సూర్య గమనం వల్ల అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, సూర్యుడు ఇలా తిరుగుతున్నాడు, తిరుగుతూ 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 మార్చి 21కి వచ్చాడు. వచ్చేసరికి ఏమైంది, మార్చి 21ని ఏమంటారు? ఎవరైనా జ్ఞాపకం ఉందా? మార్చి 21ని ఏమంటారు? మార్చి 21 నాడు, జూన్ 22 నాడు, సెప్టెంబర్ నాడు అతి పెద్ద రోజు అని కూడా అంటారండి. జూన్ 21 ఈక్వినాక్స్ ఉంటుంది. సమ్మర్ సోల్స్టేస్, వింటర్ సోల్స్టేస్ అని 2 ఉంటాయి. ఒకసారి సమ్మర్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి వింటర్ ఎక్కువ ఉంటుంది. ఒక 2 రోజులేమో ఇది సమానంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అంటే 2 సమానంగా ఉంటాయి. నాక్స్ అంటే నైట్ అని మీనింగ్ అనమాట. రాత్రి పగలు సమానంగా ఉంటాయి, 12 గంటలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, పగలు సమయం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి జ్యోతిష్యం బుక్ తీసుకుని చూసినట్లయితే అందులో మీకు 12 గంటల కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది రాత్రి సమయం. ఓకేనా? వింటర్ వచ్చినా కొద్ది పగటి సమయం తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఎనీవే మనం వి విల్ కమ్ బ్యాక్ మళ్ళీ. ఇప్పుడు మీరు లగ్నము మేష లగ్నం ఎప్పుడు ప్రారంభమైంది? 7:05 సార్. 7:05కి స్టార్ట్ అయ్యి 8:50 వరకు ఉంది సార్. 8:50 చెప్పండి. ఎవరైతే చెప్పారో 8:50 అని వాళ్ళే చెప్పండి. 8:50 ఎందుకు అని చెప్పి. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు ఇచ్చిన టేబుల్ ప్రకారము 7:05 వరకు మీన లగ్నం ఉంది కదా సార్. 1 గంట 45 నిమిషాలు యాడ్ చేశాను అనమాట. సో 8:50 వరకు ఉంటుంది.
8:50 వరకు ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు 8:50 తర్వాత పుట్టినవాడు, ఓకే, 8:50 తర్వాత పుట్టినవాడు ఏ లగ్నంలోకి వస్తాడు? మేష లగ్నం. 8:50 తర్వాత సార్ 8:50 వృషభ ముందు. లగ్నం. మనం ఇవాళ మనం జాతకం వేసేది ఎవరి కోసం జాతకం వేస్తున్నామంటే, ఇవాళ వేసేటటువంటి జాతకం ఎవరు చేస్తున్నామంటే, మనము ఇవాళ పొద్దున్న 9ంటికి పుట్టిన వాడి జాతకం వేస్తున్నాం. సరేనా? ఓకేనా? ఇవాళ 9ంటికి పుట్టిన వాడి జాతకం మనం వేద్దాం. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు నేను కూడా. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. ఇంకా అసలు మొదలెట్లేదు నేను కూడా. ఎక్సెల్ కనిపిస్తుందా అందరికి? ఓకేనా? కనిపించిందా ఇది ఎక్సెల్? కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇందులో ఏ లగ్నంలో పుట్టాడు 9ంటికి పుట్టినటువంటి వ్యక్తి? వృషభ లగ్నం సార్. హలో, అందరూ చెప్పాలి. ఏ లగ్నంలో పుట్టాడు? వృషభ లగ్నం సార్. సార్ లగ్నం అయిన తర్వాత వృషభ లగ్నం కదండి, వృషభ లగ్నంలో పుట్టారండి. ఇక్కడ లా అని చెప్పి రాయండి. కొంతమంది లమ్ అని కూడా రాస్తారు. నాకు ఆ పదం ఇష్టం లేదు, అందుకని కేవలం లా అని మాత్రమే రాస్తాను. ఓకేనా? సో రాసిన తర్వాత ఇది లగ్నం అన్నమాట. ఇక్కడి నుంచి వాడి జీవితం ఆధారపడి ఉంటుంది. ఓకే, లగ్నము నుంచి వాడు ఇప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? జనరల్లీ వృషభ లగ్నంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనం గుర్తించినది ఏంటి? మనము లగ్నం ఏంటో గుర్తించేసాం. లగ్నాధిపతి ఎవరో గుర్తించండి. లగ్నాధిపతి దోస్తులందరినీ ఒక దగ్గర రాయండి. లగ్నాధిపతి శత్రువులందరినీ పక్కన రాయండి. ఓకే, వృషభానికి దోస్తులు ఎవరయ్యారు? ఇప్పుడు ఇక్కడ రాయండి. శుభ, అశుభ. పుట్టింది వృషభ లగ్నం. వృషభ లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రాచార్యుని దోస్తులు ఎవరు? శుక్రుడు, బుధుడు, రాహు. రాహువు. ఇప్పుడు జీకేకే ఇక్కడ రాయండి. ఇక్కడ రాహు, శని, బుధుడు, ఇంకా శుక్రుడు, రాహువు, శని సార్ రాసేశారు. వీళ్ళు ఇవాళ 9 గంటలకు పుట్టిన వాడికి వీళ్ళు మంచి చేసేవాళ్ళు, జీకేకే అనేవాళ్ళు చెడు చేసేవాళ్ళు. ఓకేనా? గురువు, కుజుడు, కేతుడు చెడు. ఇంతవరకు అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా చెప్పండి. హలో, ఒకసారి చెప్పండి సార్. శుభాలు చేసే గ్రూపు, అశుభాలు చేసే గ్రూపు మనము నింపుకోవాలి. అవునా? ఏ లగ్నంలో పుట్టాడు? వృషభ లగ్నం. వృషభ లగ్నం ఎవరి ఇల్లు? ఎవరి ఇల్లు? శుక్రాచార్యుడు అధిపతి. అంటే మనం ఏం తెలుసుకున్నాము? శుక్రాచార్యుడి యొక్క దోస్తులందరూ ఈయనకు మంచి చేసేవాళ్ళు, శుక్రాచార్యుడి యొక్క శత్రువులందరూ లో వేసుకోవాలి. శుక్రాచార్యుడి దోస్తులు ఎవరని చెప్పుకున్నాం మనము? ఇక్కడ రాసాం ఫస్ట్ డే నాడు. ఇక్కడ ఒక గ్రూప్ రాసాం. ఈ గ్రూప్ చూసారా? శుక్రాచార్యుడి దోస్తులు ఎవరు? ఇందులో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఈ గ్రూప్ లో ఉన్నాడా? ఈ గ్రూప్ లో శని గ్రూప్ లో ఉన్నాడా? గురువు గ్రూప్ లో ఉన్నాడా శుక్రాచార్యుడు? శని గ్రూప్ సార్. శని గ్రూప్. శని గ్రూప్ లో ఎవరున్నారు? శుక్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు. అవునా? సో వాళ్ళ నలుగురిని ఇక్కడ రాసేస్తారు. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థం కాలేదు సార్. నాగలక్ష్మి గారు, మీతోనే చెప్పిస్తాను. ముందుగా చెప్పండి, వృషభ లగ్నం యొక్క అధిపతి ఎవరు? శుక్రుడు సార్. శుక్రుడు. ఇక్కడ 2 గ్రూప్స్ రాశాను చూడండి. మీకు టీవీ స్క్రీన్ లో కనిపిస్తుందా? టీవీ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ క్లియర్ గా కనిపించట్లేదు, అందు గురించి రాసుకుంటున్నానండి నేను. ఇక్కడ చూడమ్మా, నేను దీన్ని జూమ్ చేశాను. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్. మనమే స్క్రీన్ మీద చేయి పెట్టంటే జూమ్ అవుతుంది సార్, అప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే, నేను కూడా చాలా జూమ్ చేశాను. ఒకటే కనిపించేలాగా కనిపిస్తుంది. నేను ఇందులో
శుక్రాచార్యుడు ఏ గ్రూప్ లో ఉన్నాడమ్మా? వృషభ లగ్నం రాక్షసుడు. అన్ని గ్రూప్ లో ఉంటాడండి శుక్రాచార్యుడు. ఒకసారి అందరూ మాట్లాడకండి, ఆవిడ ఒక్కరే మాట్లాడండి. నాగలక్ష్మి గారు, శుక్రాచార్యుడికి ఏ గ్రూప్ లో కనిపించాడు? అన్ని గ్రూపుల్లో ఉన్నారు సార్. ఈ 2 గ్రూపులు ఉన్నాయి. రెండిట్లలో మీకు శుక్రాచార్యుడు ఎక్కడున్నాడు? శుక్రాచార్యుడు శని గ్రూప్ లో ఉన్నారు సార్. ఆ గ్రూప్ లో ఇంకెవరెవరు ఉన్నారో చదవండి. బుధుడు, రాహువు, శుక్రుడు ఉన్నారు సార్. అంటే వీళ్ళు 4 దోస్తులు అంతేనా? అవును సార్. ఇక్కడ ఉన్నటువంటి 3 ఎవరైతే ఉన్నారో సూర్య చంద్రుల గురించి మర్చిపోండి. గురువు, కేతు, బుధుడు శత్రువు. వీళ్ళు 4 మిత్రులు. అవునా కాదా? అవునమ్మా. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ వేసుకున్నాం ముందుగా. ఇప్పుడు మనము సూర్యుడి ఆధారంగా లగ్నము కనుక్కున్నాము. ఆ లగ్నము కనుక్కున్న తర్వాత ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారో తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి చంద్రుడు, సూర్యుడు ఎన్నవ నంబర్ లో ఉన్నారో లెక్క పెట్టాలి. మనకు అవందేంది, ఇప్పుడు చంద్రుడు సూర్యుడిని ఇంకా వేయలేదు, శుభంలో వేయలేదు, అశుభంలో వేయలేదు. అవునా కాదా? అవును సార్. వాళ్ళని వెయ్యడానికి మీ లగ్నము నుంచి లెక్క పెట్టండి చంద్రుడి వరకు. లెక్క పెట్టండి, మీ లగ్నం నుంచి చంద్రుడి వరకు లెక్క పెట్టండి. చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కర్కాటక లగ్నంలో. చెప్పండి, ఇప్పుడు లెక్క పెట్టండి. వృషభం నుంచి లెక్క పెట్టండి. అమ్మా, వృషభం నుంచి లెక్క పెట్టండి. వృషభం నుంచి కర్కాటకం వరకు రాశులను లెక్క పెట్టండి. 3 చంద్రుడు. ఎవరు మాట్లాడుతుంది? ఆవిడ 2 క్లాసులకు రాలేదు కదా, ఆవిడ లెక్క పెట్టినియండి. నాగలక్ష్మి గారు, వృషభం నుంచి నెక్స్ట్ ఏంటి? మీకు వృషభం తర్వాత ఏం కనిపిస్తుంది? కర్కాటకం కాదమ్మా, మీకు స్క్రీన్ కనిపిస్తోందా? మీకు స్క్రీన్, నేను పంపించినటువంటి స్క్రీన్ కనిపిస్తోందా? కనిపిస్తోంది సార్. వృషభం, మిథునం, కర్కాటకం సార్. ఎన్ని నెంబర్ అయింది? 3 చంద్రుడు వరకు. కర్కాటకం 3 అంటే చంద్రుడు 3లో ఉంటే చెడు చేస్తాడు. సరేనా? అర్థమైంది సార్. చంద్రుడు చెడ్డ గ్రహం. తర్వాత వృషభం నుంచి సూర్యుడికి ఎంత అయిందో లెక్క పెట్టండి. 4 అండి, సింహంలో ఉన్నాడండి. సో 4 అంటే సూర్యుడేమో శుభుడు. ఇప్పుడు మీ గ్రూప్ ఉంది కదా, అర్థమైందండి. ఇప్పుడు మీరు సూర్యుడు శుభుడా? రవి అండి. ఇక్కడ చంద్ర అని రాసుకోండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేశారంటే లగ్నం ఏదో కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు లగ్నాన్ని? ఈ రోజు పొద్దున్న ఏం నెలనో తెలుసుకున్నారు. ఏం నెలలో తెలుసుకున్న తర్వాత సూర్యుడు ఎంతసేపు గడిచిపోయాడో తెలుసుకున్నారు. ఆ సమయానికి వేరే సమయాలు కూడా కలుపుకుని ఏ లగ్నమో తెలుసుకున్నారు. 9 గంటలకు పుట్టాడు ఒక చిన్న పిల్లాడు. 9 గంటలకు పుట్టాడు ఇవాళ. ఆ 9 గంటలకు పుట్టినటువంటి పిల్లవాడు పుట్టినప్పుడు ఏ లగ్నమో తెలుసుకున్నాము. ఆ లగ్నం ద్వారా పాపులెవరో, ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి పాపులెవరో, మంచి చేసేది ఎవరో తెలుసుకున్నాం. శుభగ్రహాలు ఎవరో, అశుభ గ్రహాలు ఎవరో తెలుసుకున్నాం మనం. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆ రాశికి సూర్యచంద్రులు చెడు అనుకోండి, అంటే చంద్రుడు ఉన్న డే తీసుకోవాలా సార్? చంద్రుడు యాక్చువల్ గా మండే చెప్తాం కానీ ఆ డే తీసుకోవాలండి, అందులో నక్షత్రాలు తీసుకోవాలి సార్? గ్రహం అమ్మ, గ్రహాలు మనకు కొన్ని మంచి చేస్తాయి, కొన్ని చెడు చేస్తాయి. సూర్యగ్రహం ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే, రాహుగ్రహం నాకు చెడు చేయును, శని గ్రహం నాకు చెడు చేయును, బుధుడు నాకు చెడు చేయును, శుక్రుడు నాకు చెడు చేయును, రవి నాకు చెడు చేస్తాడు. సారీ, వీళ్ళందరూ మంచి చేస్తారు. సరే సార్, అంటే ఆ గ్రహం ఆ డే ఉన్నప్పుడు మనకి ఆ డే అనుకూలంగా ఉండదు సార్ లగ్నం నుంచి చూసుకుంటే. కాదమ్మా, జీవితాంతం. ఇంకా వీళ్ళు జీవితాంతం నాకు శత్రువులు. ఒకసారి కొట్లాడారంటే మీకు చాలా కోపం ఎక్కువ. మీరు ఏం చేస్తారంటే ఒకసారి కటిఫ్ చేస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా మీరు వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయరు ఇంకా. సరేనా?
వీళ్ళు జీవితాంతం మిత్రులు, వీళ్ళు జీవితాంతం శత్రువులు. క్లియర్ గా అర్థమైందా లేదా మీకు? ఆ లగ్నంలో పొరపాటున మీరు పుట్టడం వల్ల ఏమైందంటే మీకు శత్రువులు మిత్రులు మారిపోయారు. పుట్టుకతోటే మీ శత్రువులు ఎవరో మీ మిత్రులు ఎవరో మీకు తెలిసిపోయింది. సరేనా? సరే సార్. మిత్రులు శత్రువుల వరకు ఓకే సార్, అది అర్థమైంది సార్. అంటే ఈ డేట్ ఇంకా వేరే చూసుకున్నా ఇంకా వేరే అడగండి. ఇది అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. ఓకే సార్. ఓకే. వీళ్ళు జీవితాంతం మిత్రులు, జీవితాంతం శత్రువులు. ఓకే, చెప్పని విషయం ఏది అడగద్దు. ఓకేనా? అన్ని చెప్తా నేను, ఒక్క విషయం కూడా మిగల్చకుండా చెప్తాను. చెప్పిన విషయం అర్థం కాకపోతే నన్ను అడగండి, చెప్తాను. ఓకేనా? ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే అడగండి, ఓపికగా చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫైల్ పేరు కూడా చూడండి. మీరు ఇంతమంది కంగారు పెడితే ఫైల్ పేరు ఏం రాశాను చెప్పండి. నేను ఫైల్ పేరు చూసి ఎవరైనా చెప్పండి. ఫైల్ పేరు కనిపిస్తుందా? జీకేకే. ఫైల్ పేరు ఈ ఎక్సెల్ ఫైల్ పేరేంటి? జ్యోతిష్టం అని పెట్టారు. జ్యోతిష్టం అని పెట్టాను. మీరు అందరూ కన్ఫ్యూజ్ చేస్తే నేను జ్యోతిషంని జ్యోతిష్టం గా కూడా మార్చేయగలిగాను. చూసారా? ఓకేనా? సో అది ఎనీవే, అది సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ లగ్నము సూర్యుడితోని తెలుసుకోవలసినవన్నీ తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు గుర్తించారా లేదా? ఎస్ ఆర్ నో? గుర్తించారు. టేబుల్ కూడా స్క్రీన్ మీద ఒకసారి మా గ్రూప్ లో పెట్టండి సార్. నేను మీరు ఫైల్ పంపారు సార్, గ్రూప్ లో ఫైల్ ఉంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఉంటుంది. గురుగారు మెయిన్ అమ్మా చెప్పండి. ఇప్పుడు గ్రూప్ లో ఉందా? టేబుల్ పంపించారు కదా మేష లగ్నం, అది ఎప్పుడైనా అదే టైమింగ్స్ తీసుకోమంటారు, అది ఫరెవర్ చేంజ్ అవ్వదు. అది ఫిక్స్డ్, అది పర్మనెంట్. అయితే అందుకోసం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? ఈ నెల సూర్యుడు నెల ఏది అని చెప్పి చూడండి. మీరు ఇవాళ ఫల్గుణ కదండి అని ఆగిపోవద్దు. ఫల్గుణ నెల చంద్రుడిది కాబట్టి సూర్యుడు నెల ఏదో చూడండి. అప్పుడు లగ్నం అక్కడి నుంచి ప్రారంభం చేయండి. మీన లగ్నం. ఇప్పుడు ఒక వ్యక్తి ఫిబ్రవరి 14 నాడు పుట్టాడు. అతడు ఏ లగ్నంలో ఉంటాడండి? లగ్నంలో ఉంటారండి. కుంభలగ్నం. మకర లగ్నంలో ఉంటారు సార్. కుంభలగ్నంలో ఉంటారు. మకర లగ్నం. ఫిబ్రవరి 14 మకర లగ్నం చెప్పిన వాళ్ళందరూ గురువు గ్రూప్ అన్నమాట. నేనే చెప్పాను సార్, మకర లగ్నం అండి. మకర లగ్నం కరెక్ట్. ఓకే, ఒక్క నిమిషం. ఫిబ్రవరి 13 వరకు ఉంటుందా సార్? 14 వరకు వేసుకోమంటారా? అంటే జనవరి 14 మకర సంక్రమణం. ఇంటర్నెట్ లో చూడండి ఎప్పటి వరకు చెప్పి చూడండి, తెలిసిపోతుంది. ఓకేనా? మామూలుగా 13, 14 వరకు అయిపోతుంది. సరే 15 వేసుకోండి. నేను క్యాల్కులేషన్ కి సులభంగా ఉంటుందని 15 వేశాను. ఇంటర్నెట్ లో చూడండి ఈ నెల ఎప్పటి వరకు ఉంటుందని. ఎందుకంటే సూర్యుడి నెలలు అన్ని సమానంగా ఉండవు కదా, కొద్దిగా ఒకసారి అటు ఇటు చూసి చూడండి. అవి మీకు జనరల్ గా దాదాపుగా సేమ్ ఉంటాయి. మకర సంక్రాంతి మీరు చూస్తారు కదా, ఎప్పుడు సేమ్ ఉంటుంది. ధనుర్మాసం ఉంది, ఎప్పుడు ఒకే టైంకి వస్తుంది. ధనుర్మాసం అంటారు, మళ్ళీ అదే నెలని మార్గశీర్ష మాసం అంటారు. అది మార్గశీర్షమా లేకపోతే ధనుర్మాసమా? ఏది కరెక్ట్? సౌర్యమాన ప్రకారం ఏమో ధనుర్మాసం కరెక్ట్ సార్, చంద్రమానం ప్రకారం ఏమో మార్గశిర మాసం కరెక్ట్ సార్. కరెక్ట్. సో ఇది ఏంటంటే మెయిన్, ఇది తెలియకుండా కూడా మనం ఇన్నాళ్ళు చేస్తున్నాం. సరే ఏది ఏమైనా కూడా మన పంచాంగ శ్రవణము 30వ తారీఖు నాడు 11 గంటలకు ఉంటుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న జ్ఞానంతో ఆ రోజు పంచాంగ శ్రవణం అద్భుతంగా చేసుకుందాం. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు తెలియకుండా చేశారు. ఓకే, ఇప్పుడు తెలిసి చేయండి. ముందు ఒక జోక్ చెప్పి తర్వాత కథలోకి వెళ్దాం. ఒకసారి ఏమవుతుందంటే పిల్లలందరూ ఆడుతూ ఉంటారు, బాస్కెట్ బాల్ ఆడుతుంటే అదంతా ధన వాడు కుడుతూ ఉంటారు, అటుపడి వస్తుంది. ఎవ్వడు కూడా బాస్కెట్ లో వేయడు అన్నమాట. ఇందులోకి కోచ్ వస్తాడు, ఏంట్రా ఏం ఆడుతున్నారు అంటాడు అని తను ఇలా వేయబోతే ఒకసారి అది దాన్ని తగ్గి పగిలిపడుతుంది, ఇంకోసారి బోర్డుకు తగిలి పడిపోతుంది, ఇంకోసారి పక్కకు పడుతుంది. పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు అనమాట. వీడు మనకు చూపించడానికి వచ్చాడు, వీడికి ఏమీ రావట్లేదు అని చెప్పి అలా 15-20 సార్లు పాపం ట్రై చేస్తాడు. అట్లా కోచ్ కూడా ట్రై చేసి చివరికి ఏం చేస్తాడు, ఆ బాల్ ఒకటి చేతిలో పెడతాడు. ఇప్పటి వరకు మీరు ఇలా ఆడారు, ఇప్పటి నుంచి ఆ బంతిని లోపల వేయండి అని చెప్పేసి చుప్చాపే వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఇదే మనకు పంచాంగ శ్రవణం రోజు నాడు జరుగుతుంది. జోక్ అయిపోయింది, చప్పట్లు కొట్టుకోండి. ఇప్పుడు మనం మన కథలోకి వెళ్ళిపోదాం. జోక్ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, అది కూడా అర్థం చేపిస్తా. ఇది జోకు మహేష్ బాబు సినిమాలో ఉంది కదండి, బ్రహ్మానందం.
మహేష్ బాబు సినిమాలో ఉంది అది. ధర్మవరం సుబ్రహ్మణ్యం యాక్చువల్ గా ఆనంద బ్రహ్మ అని ఒక ఇది వచ్చేది, దూరదర్శన్ లో ఎపిసోడ్ వచ్చేది. నా చాలా ఫేవరెట్ జోక్ అది. సో ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ ఎలా చేయకూడదో చెప్తారనమాట, నేను ఎలా చెప్పారు, ఎలా చేయకూడదో చెప్తున్నారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సూర్యుడు గురించి మనము కనుక్కునే విషయాలలో ముందుగా శుభులు ఎవరు అశుభులు ఎవరు అనేది కనుక్కుంటాం. అయితే ఇది మాటిమాటికి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రజనీ మేడము, మళ్ళీ రాధికా మేడము వీళ్ళందరూ ఆల్రెడీ వేసి గ్రూప్ లో పెట్టేశారు. అది పర్మనెంట్ గా అదే ఉంటుంది, ఇంకా అది మారదు. సో కాబట్టి ఒక లగ్నం ఇప్పుడు ఇక్కడ వేసింది ఏంటి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుభులు అశుభులు అని రాసాం కదా, ఇది ఇంకెప్పటికీ మారదు. మీరు క్యాల్కులేట్ మాటమాటికి చేయాల్సిన అవసరం లేదు. ఒకటి వృషభ లగ్నం అనగానే జీకేకే ఫ్రెండ్స్ అని చెప్పి గుర్తుపట్టాలి అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వృషభ లగ్నం నుంచి, వృషభ లగ్నం అనేది మొదటి ఇల్లు, వృషభ లగ్నం నుంచి మిథునం అనేది రెండవ ఇల్లు, అక్కడి నుంచి కర్కాటకం అనేది మూడవ ఇల్లు, సింహం అనేది నాలుగవ ఇల్లు. అవునా? ఈ ఇళ్ళని ఏమంటారో ఎవరైనా చెప్పగలరా? ఒకటే ఇంటిని ఏమంటారు? ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. ఒక ఇల్లు నంబర్ 1 సార్, వారి వారి యొక్క స్వక్షేత్రములు. ఒకటి రెండు ఏమంటారు? ఇంటి పేరేంటి? ఇంటి పేరు ఏమంటారు? రాసులే కదండి. 12 భావాలని ఏమంటారు చెప్పండి? 12 భావాలని ఏమంటారు? లగ్న గ్రహాలు. చెప్పండి. నాడి అంటే మొదటిది లగ్న భావం, రెండోది ధన భావం, అలాగా సార్? మూడోది మొదటిది లగ్నం, రెండోది ధనం, మూడోది అన్నదమ్ములు భ్రాతృస్థానం, నాలుగోది మాతృస్థానం, ఐదోది పుత్రులు, ఆరోది శత్రువులు, ఏడవది మన జుట్టు బీకి కలత్రం, ఎనిమిదోది ఆయుస్థానం, తొమ్మిదోది డబ్బు, 10ఓది మన హోదా, 11ఓది మనకు ప్రాఫిట్, 12ఓది ఏంటి మనకు వచ్చే లాసెస్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టేబుల్లోకి వెళ్ళి సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్ ఇక్కడ ప్లీజ్ వేయండి. హలో, వేయండి, చెప్పండి, క్వశ్చన్ వేయండి. సార్ ఏం లేదు, ఇప్పుడు ఏ లగ్నం అయినా సరే ఆ తర్వాత భావాలన్నీ అలా లెక్కించుకోవటమేనా? వాటిలో ఉన్న రాష్ట్రాధిపతులు గాని గ్రహాలు గాని అన్న ఎఫెక్ట్ చేస్తాయా? సంబంధం ఉన్నది? ఇదే మన జీవితం అంతా మార్చేది ఇదే. మన జీవితం మొత్తం దీనిపైననే ఆధారపడి ఉంది. అంటే ఆ మిగతా రాష్ట్రాధిపతులు రెస్పాన్సిబుల్ అవుతారా, లేకపోతే గ్రహాలు రెస్పాన్సిబుల్ అవుతారు? అందులో ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ వేసాను, ఒక్కసారి చూడగలరా అందరూ? వృషభం 1, మిథునం 2, కర్కాటకం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు నేను ఉదాహరణకి 7వ స్థానంలో చూశాను. 7వ స్థానంలో చూస్తే ఎవరున్నారు? 2, 3, 4, 5, 6, 7. 7 లోపల కుజుడున్నాడు. కుజుడు యొక్క ఇదన్నమాట. సో అది నా వివాహ స్థానం. వివాహ స్థానం లోపల కుజుడున్నాడు, కలత్ర స్థానం. పీకి పాకాన పెడుతుంది వైపు, మామూలుగానే వదలదు. ఇంకా కుజుడు కూడా ఉన్నాడంటే అసలే కోతి కళ్ళు తాగింది, దానికి దెయ్యం పట్టింది. ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అలా మనం క్యాల్కులేట్ చేస్తాము. మనం ఇప్పటి వరకు ఇంకా మనము ఎనాలిసిస్ లోకి రాలేదు, ఊరికే చెప్తున్నాను. ఓకే, భ్రాతృస్థానము అనుకోండి, ఎంత ప్లేస్, ఎంత భ్రాతృస్థానం, అన్నదమ్ముల ప్లేస్ ఎంత? 3rd సార్. చంద్రుడు ఉన్నాడు. ఓకే, చంద్రుడు ఎలాంటి వాడు? కర్కోటకుడు. సో 4 ఏంటి? ఇలా ఫస్ట్ ఇంతవరకు గుర్తుంచుకోండి చాలు. ఇంటర్ప్రిటేషన్ మనకు ఇంకొక 2 క్లాసుల్లో ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు అర్థమైందా? సూర్యుడు ద్వారా వచ్చేవన్నీ తెలిసిపోయినట్టేనా మీకు? ఇవన్నీ గత వారం చెప్పుకున్నవే, ఒక్క విషయం కూడా కొత్తది చెప్పలేదు. ఇవాళ క్లాసు అర్థం కాని వాళ్ళు లేదా ఇవాళ క్లాసుని రివిజన్ చేసుకునే వాళ్ళు వచ్చే క్లాసుకి ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి అన్ని కూడా రివిజన్ చేసుకుని రండి. సూర్యుడు ద్వారా మనం ముందుగా లగ్నమును కనిపెట్టితిమి, తర్వాత 12 స్థలములు కనిపెట్టిమి. ఈ 12 మన జీవితంను డిసైడ్ చేస్తాయి. దీంట్లో మళ్ళీ నవాంశాలు, షష్టాంశాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా చేయకుండా ఒక్క ఈ టేబుల్లోంచే, ఆ టేబుల్ చేయకుండా కూడా చేయొచ్చు మీరు జ్యోతిష్యం. నేనైతే ఇలా చిటికెలో వేసేస్తాను అవి. అసలు అవి వేయకుండానే ఇందులోంచే చెప్తా. ఉదాహరణకి నవాంశ అని ఉంటుంది. నవాంశ అనేది
వైఫ్, భాగస్వాములు, ఉద్యోగంలో పార్ట్నర్స్ అందరూ వాళ్ళ మీద వేస్తారు నవాంశ అనేది. ఈ టేబుల్ నే కొద్దిగా మారుస్తే దాన్ని నవాంశ అంటారు. అది కూడా దీని నుంచే వేయచ్చు. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ వేయడం అర్థమైందా అందరికి? అర్థం కాని వాళ్ళు అర్థమైంది ఇంకోసారి సార్. మీరు చెప్తుంటే మొహమాటం తెచ్చినాడు. టేబుల్ అంతా వేస్తుంటే బాగా అర్థమైంది సార్ ఆ టేబుల్. వెరీ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ స్థానాలు అంటే అర్థం కాలేదు సార్ నాకు. మీరు చెప్పిన 12 స్థానాలు ధనము, అన్నదమ్ములు, మాతృ అవే సగమే రాశాను సార్. సార్ ఒక్క నిమిషం. పర్వాలేదు, చూసి ఇంటర్నెట్ లో చూసి రాసుకోండి, పర్వాలేదు. మళ్ళీ రాసుకోండి, లేదా లాస్ట్ క్లాస్ చూసుకోండి. అన్ని విపులంగా చెప్పాము. సరేనా? సార్ లగ్నాన్ని బట్టే స్థానాలు ప్రారంభం అవుతాయి కదా సార్? కరెక్ట్. ఓకే సార్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సూర్యుడికి సంబంధించినవి మనం అన్ని వేసేసాము. ఇంతవరకు ఓకేనా? ముందు అందరూ చెప్పండి ఒకసారి. అందరూ సూర్యుడిని క్లోజ్ చేసేద్దాం, లాక్ చేసేద్దాం అంటే సూర్యుడిని లాక్ చేద్దాం. చంద్రుడి దగ్గరికి వెళ్దాము. ఓకే సార్. ఓకే సార్. ఓకే కాని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. సార్ అమెరికా ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్న ఎట్లాగే ప్రాసెస్? గుడ్ క్వశ్చన్. కంట్రీ తోటి సంబంధం ఉండదు. ఈ ప్రపంచం అంతా కూడా 360 డిగ్రీలలో ఉంటుంది. ఇలాగా 360 డిగ్రీలలో ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు. సో కాబట్టి ఏమైతుందంటే సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు కదా. మన సమయం బట్టి ఇప్పుడు ఆ సమయం ఉందనుకోండి, ఆ సమయానికి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందుకే మీకు ఎవరైనా అడిగేటప్పుడు ఏమంటారు? పుట్టిన ప్రదేశము, పుట్టిన తేదీ, పుట్టిన సమయము, ఈ 3 అడుగుతారు. ఎందుకు అడుగుతారు? పుట్టిన సమయము లగ్నం డిసైడ్ చేయడానికి, పుట్టిన లగ్నము రాశులు, నక్షత్రాలు. పుట్టిన స్థలం ఎందుకు అంటే మీకు ఎక్కడి నుంచి చూడాలి? రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. అమెరికాలో పుట్టాడు అంటే అప్పుడు అది వేరే లగ్నం ఉంటుంది, వేరే లగ్నంలోకి వస్తుంది. దాన్ని కొన్ని నిమిషాలు కలపడము, కొన్ని నిమిషాలు తీసేయడము చేస్తారు. ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎప్పుడో చేశారు. ఈ 360 డిగ్రీలని ఎప్పుడో చేసేసారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన దేశము గ్రీన్విచ్ కి 5:30 గంటలు ముందుంటుంది. అవునా? గ్రీన్విచ్ నుంచి సమయం ప్రారంభం అవుతుంది. ఇలా ప్రారంభం అవుతుంది గ్రీన్విచ్ నుంచి. గ్రీన్విచ్ అంటే ఇంగ్లాండ్ నుంచి అలా ఈస్ట్కి వెళ్ళిన కొద్దీ మీకు టైం ఇదైతూ ఉంటుంది. మనం ఏంటి, వారికంటే 5:30 గంటలు ముందు వచ్చేసేసాం. కొంతమంది వెనకుంటారు. ఇప్పుడు మీరు ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అమెరికా, ఇవన్నీ గ్రీన్విచ్ సమయానికి వెనక వైపు ఉంటాయి అవి. సో కాబట్టి ఏమవుతుంది, మన సమయం కంటే వాళ్ళు వెనక ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేశారు? మన జ్యోతిషంనే కాపీ కొట్టారు. మన దగ్గరే ఈ యాక్యురేట్ రిజల్ట్స్ ఉన్నాయి. కాపీ కొట్టి ఎవడో చెప్పకుండా వాళ్ళు సైన్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ మన దగ్గర కాపీ కొట్టినవి, అన్ని మన దగ్గర కాపీ కొట్టినవి. ఎనీవే, కాబట్టి ఏ దేశంలో పుట్టాడు అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులను మనం వేస్తాం. సరేనా? అర్థమైందా లేదా? ఈ ప్రశ్నకు జవాబు అర్థమైందా లేదా? క్వశ్చన్ అడగచ్చా సార్? అడగండి. దీనికి సంబంధించిన అయితేనే అడగండి, చెప్పని విషయం అడగండి. చెప్పండి. ఇప్పుడు డే మొత్తమే ఇన్ని లగ్నాలు ఉంటాయి కదా, ఆ లగ్నంలో ఒక్క నిమిషం, ఎన్ని లగ్నాలు ఉంటాయి డే మొత్తంలో? 12 లగ్నాలు సార్. చెప్పండి. ఎస్, ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న. ఆ లగ్నంలో ఆ గ్రహం వస్తుంది అని చెప్పారు కదా, శుభ అశుభ గ్రహాలు లెక్క పెట్టమన్నారు కదా. ఆ గ్రహం ప్రతిరోజు ఆ గ్రహం వస్తుందండి? నెలకు ఒకసారి వస్తుందా? ఇదే నా ప్రశ్న. ఇంకా మనం అక్కడ దాకా రాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు చెడు ఎవరు చేస్తారో, మంచి ఎవరు చేస్తారో తెలిసిందా లేదా? మీకు ఫస్ట్ అది చెప్పండి. అక్కడికి ఆపేసేయండి. ఓకేనా? అన్ని తెలుసుకుందాం, నిదానంగా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సూర్యుడి విషయము లాక్ చేసేసాను, చంద్రుడి విషయము చెప్పనా? ఓకేనా? చెప్పండి సార్. మీతో చెప్పనా, మీకు కూడా తెలిసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నక్షత్రము, రాశి. ఈ రోజు ఏం నక్షత్రం చెప్పండి ఎవరైనా? నేను ఇంటర్నెట్ లో చూపిస్తాను. మనకి ఇవాళ ఆల్రెడీ మన గ్రూప్ లోపల పెట్టాను ఆల్రెడీ. శ్రవణ నక్షత్రం. ఎప్పటి వరకు ఉంది శ్రవణ నక్షత్రము? నైట్ వరకు. నేను పంపించాను కదా ఆల్రెడీ, అందులో చూసి చెప్పండి. నేను ఆల్రెడీ పంపించాను కదా. రాత్రి 12 వరకు ఉంది సార్. 12:02. అయ్యో కాదు సార్, 3:48 వరకు ఎంతవరకు ఉంది? 49 వరకు. ఓకే, ముందు రోజు మీకు ఒక చిన్న ఇంకొకటి చూపిస్తాను, ఒకటి చిన్నది షేర్ చేస్తాను. ఒక్క నిమిషం, మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మీకు ఒకటి షేర్ చేస్తున్నాను, అది చూడండి. ఈ వెబ్సైట్ కూడా వీలైన వాళ్ళు
నోట్ చేసుకోండి. ఎలాగో ఇది రికార్డ్ అవుతుంది సెషన్ కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ సంథింగ్ ఎల్స్. అందరూ ఒకసారి ఈ స్క్రీన్ కనిపిస్తుందా? మీ స్క్రీన్స్ లో నా ముఖం తీసేసారంటే ఇది పెద్దగా కనిపిస్తుంది. నా ముఖాన్ని తీసి పక్కన పడేసేసేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఏ నక్షత్రం ఉంది వాళ్ళ చూడండి అందులోపల. ఈ వెబ్సైట్ పేరు కూడా గుర్తుంచుకోండి. దీని పేరు ఏంటి? దృక్ పంచాంగం. ఓకేనా? అది రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు శ్రవణ నక్షత్రము ఇవాళ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉందో చెప్పండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? మీకు కనిపించింది మాత్రమే చెప్పండి, కనిపించనిది చెప్పకండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది చెప్పండి. 4:27 నుంచి 3:47 ఎండ్ అయ్యేది 3:49. సో టోటల్ ఎంతసేపు ఉంది క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ ఎంతసేపు ఉంది, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఉందో క్యాలిక్యులేట్ చేయండి. 23 గంటల క్యాలిక్యులేట్ చేయండి. 4:30 వచ్చే రోజు కూడా 4:30 వరకు ఉంటే 24 గంటలు అయ్యేది. 11 గంటల 12 నిమిషాలు సార్. ఎంతమ్మా? 22 నిమిషాలు. 11 గంటల 22 నిమిషాలు. అయ్యో రామా. 3 గంటలు చూడండి. 22 గంటలు చూడండి. 22 గంటల 22 గంటలు. 22 గంటలు. సినిమా చూసారా? అడిగాడు, క్యాజువల్ గా అడిగాడు. 22 నిమిషాలు సార్. 22 గంటల 42 నిమిషాలు అంతా అండి. తగ్గింది సార్. సరే పోనీ 22 గంటల 40 నిమిషాలు వేసుకుందాం లెక్క. ఓకేనా? 22 గంటలు సార్. 23 గంటల 24 నిమిషాలు అండి. 23-24 అండి నిమిషాలు సార్. 22 గంటల 40 నిమిషాలు. ఓకే, రఫ్ గా వేసుకుందాం. ఓకేనా? నేను ఇప్పుడు మళ్ళీ ఎక్సెల్ షీట్ కి వెళ్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, 23 గంటల 24 నిమిషాలు వచ్చింది గురుగారు. ఎంత వచ్చింది? 23 గంటల 24 నిమిషాలు. సరే వదిలేసేయండి. ఫస్ట్ మీరు నేను చేసింది ఇక వదిలేసేయండి. మీరు లెక్కలు తప్పులు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఎక్సెల్ లో రాస్తాను, ఒకసారి చూడండి. 23 గంటల 36 నిమిషాలా సార్? 8 నిమిషాలు. నేను క్యాలిక్యులేట్ చేయడానికి పుస్తకం వేసి మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు 22 గంటల 23 గంటల 38 నిమిషాలు సార్. కరెక్ట్. 23 గంటల 36 నిమిషాలు అనుకుంటా సార్. చూడండి ఒక్కటే. ఇది నేను లెక్కలు కూడా నేర్పించలేను కదా. సరే, అయినా కూడా మీరు అడిగారు కాబట్టి మీకోసం లెక్క పెడదాం. 4:30 నుంచి 4:30 వరకు 24. 4:30 కాలేదు. 23 గంటలు అయిపోయింది. 23 వినండి. 23 గంటల తర్వాత ఎన్ని నిమిషాలు వచ్చింది? 22 నిమిషాలు వచ్చింది. అంతేనా? 9లోంచి 7 తీస్తే ఎంత? 2. 22 నిమిషాలు. 3:27 వరకు వస్తే 23 గంటల 22 నిమిషాలు. ఇంత చిన్న లెక్క మీరు చెప్పారు, చాలా మంది చెప్పలేదు కదా. 23 గంటల. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళందరికీ మార్క్స్, చెప్పని వాళ్ళందరూ పరమానంద శిష్యులు అని చెప్పి ఈరోజు బిరుదిస్తున్నాను. అందరూ ఆ బిరుదుని స్వీకరించి మీ పేర్లలో రాసుకోండి. రేపు ఏం రాస్తారు? మీ పేరు కూడా అక్కడ మేము పరమానంద శిష్యులం అని చెప్పి అనాలి. ఓకేనా? రాయండి. అందరూ కూడా పేర్ల బదులు రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక క్యాల్కులేషన్ చెప్తాను, చెప్పండి. 23 గంటల 22 నిమిషాలని నిమిషాలలోకి కన్వర్ట్ చేయండి. ఎంత అయిందో చెప్పండి. 380 నిమిషాలు సార్. 1380 మినిట్స్ సార్. ఎంత? 3380నా? 1380 సార్. 160 నిమిషాలు సార్. 23 అవర్స్ 60. 23 అవర్స్ 60. 1380. 23 అవర్స్. ఒక్క నిమిషం ఆగండి, అందరూ ఆగండి. 23 అవర్స్ ఇంటూ 60 ఎంత?
1380 సార్. ప్లస్ 40 నిమిషాలు ప్లస్ అంటే ఎంత? 22 మినిట్స్ కదా సార్. ప్లస్ 20 మినిట్స్ 20 minutes వస్తుంది. 1402. 1402. Yes. 1420 వస్తుంది సార్. లేదమ్మా, తప్పు చేశారు మీరు. 1380 ప్లస్ 22. 1380 ప్లస్ 22. ఇప్పుడు శ్రవణ నక్షత్రం ఎన్ని నిమిషాలు ఉంది? 1402 నిమిషాలు ఉంది. 1402 నిమిషాలు ఉంది. ఓకేనా? అందరికీ ఓకేనా? ఓకే సార్. ఏమీ లేదు, లెక్క చేసామంతే. రోజుకి ఒక గంటకు 60 నిమిషాలు అంటారు. ఒక్కొక్క నిమిషానికి 60 సెకండ్లని ఉంటాయి. ఓకే, ఈ గంటని మనం 23 గంటలని 60 నిమిషాలతో మల్టిప్లై చేసి దానికి మనము 22 నిమిషాలని జత చేసాము. చేస్తే 1402 నిమిషాలు వచ్చినది. ఒక నక్షత్రము శ్రవణ నక్షత్రం అనేది 1402 నిమిషంలో మాత్రమే ఉంటుంది. కానీ యాక్చువల్ గా 24 గంటలు ఉంటే వేరు. అన్ని నక్షత్రాలు 24 గంటలు ఉండవు. ఈ విషయాన్ని మనం కొత్తలో తెలుసుకున్నాం. తిథులు వేరుంటాయి, నక్షత్రాలు వేరుంటాయి. వాటన్నిటికీ మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. శ్రవణ నక్షత్రం ఇక్కడ ఉండి 1402 నిమిషములు ఉన్నది. ఇప్పుడు ఈ పుట్టిన వ్యక్తి ఎన్నింటికి పుట్టాడు వల్ల? 9 గంటలకి. 9 గంటలు. 9 గంటలకు. అవునా? అంటే పొద్దున్న ఎన్నింటికి సూర్యోదయం అయింది? ఈ శ్రవణ నక్షత్రం ప్రారంభమైంది 4:27 నుంచి ఎంత సమయం గడిచింది? 9 గంటల లోపల 9 గంటలకు ఎంత సమయం గడిచినది? 4 గంటల 33 నిమిషాలు సార్. వెరీ గుడ్. 4 గంటల 33 నిమిషాలని నిమిషంలలోకి మార్చండి. 273 సార్. రాస్తున్నాను. 273 నిమిషాలు పోగొట్టుకున్నాడు ఆల్రెడీ. శ్రవణ నక్షత్రం ఇంకా ఎంత మిగిలింది? 1402 నిమిషంలో 1200 మాత్రమే. 1200 నిమిషంలో మాత్రమే 1129 నిమిషంలో మిగిలినది. ఓకే, ఇప్పుడు ఇది అందరూ రాసుకోండి. నేను చెప్తాను ఒకసారి. నేను చెప్పినవి రాసుకోండి ఫస్ట్, లేకపోతే ఇక్కడ రాస్తాను. ఆగండి ఒక్క నిమిషం. డోంట్ రైట్ ఎనీథింగ్, ఐ విల్ రైట్ ఇట్ హియర్. ఇప్పటిదాకా సూర్యుడిది అయిపోయింది. ఇప్పటి నుంచి చంద్రుడిది చూస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చంద్రుడిది చూస్తున్నాము. వాడు పుట్టినది శ్రవణ నక్షత్రము. అంటే చంద్రుడు ఎక్కడుంటాడు? శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు 3వ స్థానంలో ఉంటాడండి. మీరు మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నాగలక్ష్మి గారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. మీకు ఇప్పుడు సూర్యుడిది అయిపోయింది, ఆ లెక్కలు అయిపోయాయి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 11 12 పాపగ్రహాలు శుభగ్రహాలు అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం లెక్క వేస్తున్నది చంద్రుడి ఆధారంగా అతడు పుట్టిన రాశి, పుట్టిన నక్షత్రము వేస్తున్నాము. శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. మొదటి పాదం అనుకుందాం. ఎందులో ఉంటాడు శ్రవణ? మొదటి పాదం ఎందులో ఉంటాడు? ఎవరైనా చెప్పండి. శ్రవణ మొదటి పాదం ఎందులో వస్తుంది? మకర రాశి సార్. మకర రాశిలో ఉంటుంది. శ్రవణ రెండోది ఎందులో వస్తుంది? మొత్తం 4 పాదాలు మకర రాశిలోనే ఉంటాయండి. కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ రాయండి, బర్త్ స్టార్ శ్రవణ, బర్త్ రాశి, జోడియాక్ సైన్ అంటారు, రాశి మకరం. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇది సూర్యుడిది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏమంటున్నాను? చంద్రుడి ద్వారా లెక్కలు, చంద్ర క్యాల్కులేషన్స్. పుట్టిన నక్షత్రం శ్రవణం, పుట్టిన రాశి మకరం. ఇది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి ఫస్ట్. సార్ నక్షత్రం ఇప్పుడు ఆ టైము ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉంటది కాబట్టి నెట్ లో చూడాలా సార్? కరెక్ట్ అని పంచాంగం చూడండి, నెట్ లో చూడండి, మీకు తెలిసిపోతుంది ఏ నక్షత్రము. ఓకేనా? నక్షత్రము రాశి తెలిసిపోయింది. ఏంటమ్మా? శ్రవణ నక్షత్రంలో ఏ పాదం అని సార్? 1వ పాదం. 3వ పాదం. 4 పాదాలు. 1వ పాదం. మీరు మీకు ఇంత సింపుల్ గా ఉన్నదాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? 1402 నిమిషములలో 270 నిమిషాలు పోగొట్టుకున్నాడు. అవునా? ఎన్నవ పాదం చెప్పండి ఇప్పుడు?
1402 డివైడెడ్ బై 4 వేయండి. ఎంత వస్తుంది? వెయ్యండి. 350 నిమిషాలకు ఒక పాదం. అవునా కాదా? అవునండి. హలో హలో అవును సార్. అవును సార్. 1402 నిమిషములు, మొత్తము 4 పాదములు. ఒక్కొక్క పాదంని నేను కంప్యూటర్ క్యాలిక్యులేషన్ చేశాను. చేస్తే 350 350.5 అండి. మనం ఎన్ని నిమిషాలు పోగొట్టుకున్నాము? 273 పోగొట్టుకున్నాడు సార్. పోగొట్టుకున్నాడు. అంటే ఇంకా కూడా మొదటి పాదంలోనే ఉన్నాడు. ఇంకా ఒకటో పాదంలో టైం ఉంది. అవును, ఇంకా ఒకటో పాదం టైం ఉంది. సో శ్రవణ 1 అని చెప్పి రాశాను. అర్థం కాని వాళ్ళు అడగండి, సిగ్గుపడకుండా అడగండి, అస్సలు సిగ్గుపడద్దు. నేను కావాలని సెటైర్లు వేస్తున్నా కూడా పర్వాలేదు, మీరు బాధపడండి, కానీ బాధపడద్దు. ఓకేనా? కానీ అడగండి, మొహమాటం లేకుండా అడగండి. సార్ 273 నిమిషాలు తీసేయాలి కదా సార్ 1402లో నుండి. అది ఒక్క నిమిషం తీసేయడం అలా కాదమ్మా. 270 నిమిషాలు పోగొట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఇక అతడు ఏ పాదంలో ఉన్నట్టు? ఒకటో పాదంలో ఉన్నట్ట, రెండో పాదంలో ఉన్నట్ట, మూడో పాదంలో ఉన్నట్ట, నాలుగో పాదంలో ఉన్నట్ట? 250 నిమిషాలలో. సో కాబట్టి శ్రవణ 1 అనేటటువంటిది ఇప్పుడు శ్రవణ 1 అని రాయడానికి కారణం ఏంటంటే మొత్తము 1400 నిమిషములలో ఒక నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్రం అనేది 1402 నిమిషాలు ఉన్నది. అందులోపల మనం ఏం చేసాము? 4 పాదములు కాబట్టి తీసేసాము. ఒక్కొక్క పాదమునకు 350.5 నిమిషములు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి పుట్టే సమయానికి 273 నిమిషాలు గడిచింది. అంటే ఇంకా కూడా 80 నిమిషాలు మిగిలింది. ఇంకా 80 మినిట్స్ తర్వాత పుట్టినా కూడా అతడు శ్రవణ నక్షత్రమే. అతడు గనక ఏ 11ంటికో పుడితే అప్పుడు శ్రవణ 2 పదంలోకి వెళ్తాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఇందాక ఎవరైతే రిపీట్ చేయమని అడిగారో ఒక్కసారి రిపీట్ చేయండి సార్. అర్థం కాదు. సరే, మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఎందులో ఉన్నాడో దాన్ని మీరు రాశి అంటారు. సూర్యుడు ఎందులో ఉన్నాడో దాన్ని లగ్నం. ఓకేనా? రిపీట్ చేయండి. లేదు, నాతో పాటు రిపీట్ చేయండి. మిగతా వాళ్ళ మ్యూట్ లోకి వెళ్ళిపోండి, నాతో పాటు రిపీట్ చేయండి. శర్మ గారు మ్యూట్ లోకి వెళ్ళండి. వకుల గారు మీరు ఇది ఉండండి, నేను చెప్పింది రిపీట్ చేయండి. శ్రవణ నక్షత్రము రోజు మొత్తంలో ఎంతసేపు ఉంది? ఎంతసేపు ఉంది రాసుకున్నారా లేదా? 23 గంటల 22 నిమిషాలు ఉంది సార్. ఉంది. దాన్ని నిమిషములలోకి కన్వర్ట్ చేస్తే ఎంత అయింది అన్నాము? 1402 నిమిషాలు కన్వర్ట్ చేస్తే ఉన్నదని సార్. ఇది చంద్రుడు ప్రకారముగా అతని రాశి, ఆ పుట్టినటువంటి వ్యక్తి రాశి శ్రవణ నక్షత్రము, మకర రాశి అని చెప్పి తెలుసుకున్నాం. ఇంతవరకు అర్థమైందా లేదా? మీకు ఫస్ట్ చెప్పండి, అర్థం కాకపోతే అది కూడా చెప్తా. ఓకే సార్. పుట్టినప్పుడు చంద్రుడి ప్రకారము పుట్టినప్పుడే మీరు పంచాంగంలో ఏ నక్షత్రము రన్ అవుతుంది ఆ రోజు అని చెప్పి రాస్తారు. ఈ నక్షత్రం ఇంతవరకు ఉంటుంది, తర్వాత ధనిష్ట నక్షత్రం వస్తుంది అని చెప్పి రాస్తారు మీకు పంచాంగంలో. అవునా? కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి 9 గంటలకు పుట్టాడు అంటే శ్రవణ నక్షత్రము నడుస్తున్నటువంటి సమయం లోపల పుట్టాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఓకేనా? శ్రవణ నక్షత్రం చాలా మంచి నక్షత్రము. ఇది విష్ణుమూర్తి యొక్క నక్షత్రము. ఆ శ్రవణ తర్వాత వచ్చే నక్షత్రం ధనిష్ట నక్షత్రము, అది నా నక్షత్రం. మా వైఫ్ది శ్రవణ నక్షత్రం, నాది ధనిష్ట నక్షత్రం. పక్క రాశుల పక్క నక్షత్రాలు అన్నమాట. సో ఇప్పుడు మీకు ఎంతసేపు ఉంది శ్రవణ నక్షత్రం? మరి ఏ పాదంలో పుట్టాడు? శ్రవణ నక్షత్రం అని తెలుసు, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఏ పాదం పుట్టాడు? శ్రవణ నక్షత్రం 4 పాదాలు ఉంటుంది. ఒక్కొక్క పాదానికి 350 నిమిషాలలో వేడి చేస్తుంది. అవునా? 1400 నిమిషాలు 4 పాదాలకైతే ఒక్కొక్క పాదం ఎంతసేపు ఉంటుంది? 4 పెట్టి డివైడ్ చేయాలి. చేస్తే ఎంత వచ్చింది? 350 నిమిషాలు వచ్చింది. 350 నిమిషాలు. అర్థమైందా మీకు? ఓకే సార్. 350 పాయింట్ అర్థమైంది. ఇప్పుడు తక్కువ వచ్చిన టైము 4 hours 33 minutes తీసేయనక్కర్లేదా? 1402 నిమిషాలని డివైడ్ చేయాలా, 1129 నిమిషాలని డివైడ్ చేయాలా?
మొత్తం సమయము 400 నిమిషాలు. అవునా? ఓకే. అప్పుడు ఒక్కొక్క పాదము 350.5 నిమిషాలు ఒక్కొక్క వచ్చింది. పాదము 350 నిమిషాలు. ఇప్పుడు ఇతను ఎప్పుడు పుట్టాడు? ఈ వ్యక్తి ఎప్పుడు పుట్టాడు? 9 గంటలకు. 9 గంటలకు. 9 గంటలకు అంటే ఎంత సమయం గడిచిపోయింది శ్రవణ నక్షత్రం అప్పటికి వచ్చి? 273 నిమిషాలు గడిచిపోయింది. ఒకల గారు మీకు అర్థమైందా లేదా ఆ విషయం? 4 గంటల 27 నిమిషాలకి శ్రవణ నక్షత్రం ప్రారంభమైంది. అవును సార్. 9 గంటలకు నేను పుట్టాను. అంటే నేను శ్రవణ నక్షత్రం ప్రారంభమైన తర్వాత ఎంతసేపటికి పుట్టాను? 4:30కి పొద్దున్న మీరు నిద్రలేచి 273 నిమిషాల తర్వాత సార్. ఒక్క నిమిషం, ఆవిడకి ఎందుకు అర్థం, ఈ పాయింట్ ఆవిడకి ఎందుకు అర్థం కావట్లేదో కనుక్కుందాం. మీరు పొద్దున్న 4:30కి లేచారండి, 9ంటికి ఇంటికి పేపర్ వాడు వచ్చాడు. అంటే ఎంతసేపు మీరు మెలకుగా ఉన్నారు పేపర్ వాడు వచ్చే వరకు? 4 గంటల 33 నిమిషాలు ఎంతో, 33 నిమిషాలు. వాటిని కన్వర్ట్ చేస్తే 273 నిమిషాలు అయింది. అవునా? ఓకే ఓకే. ఆ 273 నిమిషాలు అంటే ఇప్పుడు మీరు 1400లోంచి తీసేస్తే ఇంకా మీరు మొదటి పాదంలోనే ఉన్నట్టు, ఎందుకంటే ప్రతి పాదము 350 నిమిషాలు. ఇప్పుడు మీరు మొదటి పాదం దాటారా లేక మొదటి పాదంలోనే ఉన్నారా? 350 నిమిషాలు. అమ్మా వినండి, 350 నిమిషాలు దాటారా? 350 నిమిషాల లోపలే పుట్టాడా ఈ వ్యక్తి 9ంటికి? 350 లోపలే ఉంది కాబట్టి అది మొదటి పాదం. అర్థమైందా? 500 నిమిషాల తర్వాత పుట్టాడు అనుకోండి, అప్పుడు ఏ పాదంలోకి వస్తాడు? రెండో పాదం. 710 నిమిషాల తర్వాత పుట్టాడు అనుకోండి, ఏ పాదంలోకి వస్తాడు? రెండో పాదం. 350 అమ్మా వినండి, 350 ప్లస్ 350 700. నేనేమన్నాను? 710 నిమిషాలు అన్నాను. అప్పుడు 2 పాదాలు అయిపోయాయి. అయిపోయి 3వ పాదంలో పెట్టాడు. 1100 నిమిషాలు గడిచిన తర్వాత పుట్టాడు అనుకుందాం. అప్పుడు 4వ పాదంలో అడుగు పెట్టాడు. ఓకేనా? ఓకే సార్. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి మెల్లగా విని, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది సరే, వినండి. ఇది ఎంత వింటే అంత అర్థమవుతుంది, ఎంత వింటే అంత అర్థం అవుతుంది. సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు అందరికి జన్మరాశి జన్మ నక్షత్రం అర్థమైపోయిందా? అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, ఏం పర్వాలేదు. అర్థమైంది సార్. సార్ గురువు గారు పరమానంద శిష్యురాలు ఒక డౌట్ అడుగుతుంది. ఇప్పుడు 1400ది అది అర్థమైంది నాకు, కానీ 273 మనం సబ్ట్రాక్ట్ చేయనక్కర్లేదా? దాన్ని ఏం పట్టించుకోనక్కర్లేదా? పట్టించుకునే కదా మొదటి పాదం అని చెప్పి డిసైడ్ చేశాము. మొదటి పాదము అని చెప్పి డిసైడ్ చేయడానికి ఆ 273 నిమిషాలే మీకు పనిచేశాయి కదా. ఉపయోగపడ్డవి ఏవి మీకు? 273 నిమిషాలు 29 నిమిషాలు చూస్తున్న 4వ పాదంలో వస్తుంది సార్. 14 కాదమ్మా, మొదటి 350 నిమిషాలలోనే పుట్టాడా ఇతను, లేదా 350 నిమిషాలు దాటిన తర్వాత పుట్టాడా? 350 లోపలనే ఉంది 273 నిమిషాలు. అంటే మొదటి పాదంలోనే పుట్టినట్టు కదా. సో అలా చూసుకోమంటారు. ఓకే గురువు గారు. ఓకే, ఇప్పుడు మొదటి మెట్టు మిమ్మల్ని ఎక్కించాను, ఇప్పుడు రెండవ మెట్టు ఎక్కిస్తాను. ఓకేనా? ఈ రెండవ మెట్టు కొద్దిగా ఆలోచించుకుంటూ ఎక్కుదాం. ఇది చెప్పే ముందు మీకు ఇవి చెప్పాను, గుర్తుందా అందరికీ కూడా? మన జీవితంలో దశలు అని ఉంటాయి. ఇప్పుడు పేజీ కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే చెప్పండి. హలో, కనిపిస్తుంది సార్. చెప్పారు. ఈ సమయంలో చెప్పినాను కదా, వీటిని రెడ్ కలర్ లోకి మారుస్తున్నాను, బోల్డ్ చేస్తున్నాను. రెడ్ కలర్ లో బోల్డ్ చెప్పాను. చెప్పినప్పుడు ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టింది అంటే ఇందులో ఏ దశ ప్రారంభమైంది తెలుసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఈ దశలు ఉంటాయి, ఇదే ఆర్డర్ లో వస్తాయి. రచకు రాఘుష బుకేషు అని అంటాం. ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు హిందీ ధర్మం ప్రకారము?
120 సంవత్సరాలు బతుకుతాడు. ఏ ఆర్డర్ లో వస్తాడు? ఇదే ఆర్డర్ లో వస్తాడు. ఓకేనా? హలో, ఓకే సార్. అవును సార్. ఓకే సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు పుట్టినప్పుడు వీటిని మహాదశలు అంటారు. పుట్టినప్పుడు ఏ దశలో ఉంటాడు అంటే శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు సార్ అన్నారు. మరి శ్రవణ నక్షత్రానికి లీడర్ ఎవరు? అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ లీడర్స్ పేర్లు రాశాను నేను, చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా నక్షత్రాల పేర్లను? ఎలా రాశాను నేను? 9 గ్రూప్స్ గా డివైడ్ చేయండి. 9 గ్రూప్స్ గా డివైడ్ చేయండి. ముందు ఇది కనిపిస్తుందా లేదా చెప్పండి ఫస్ట్. కనపడుతుందండి, కనపడుతుంది. నేనేం చేశాను, దీన్ని 9 గ్రూప్ చేసి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 9 అయిపోయాయి. ఓకేనా? ఎన్ని అయ్యాయి గ్రూప్స్? 9 అండి. 9 గ్రూప్స్ అయ్యాయి సార్. 9 ఒక్కొక్క గ్రూప్ లో 30 ఉన్నారు. ఈ కృత్తికా నుంచి లెక్క పెట్టుకుంటాం మనం. కృత్తికా నుంచి లెక్క పెట్టుకుంటాం. దశలు ఎప్పుడు కూడా కృత్తికా నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. రచకు రాగుష బుకేషు, రచకు రాగుష బుకేషు, రచకు రాగుష బుకేషు, రచ రాగుష బు కేషుకి ఎవరు లేరు. దీన్ని తీసుకొచ్చి పైకి తగిలిచ్చేసేయండి. క్లియర్ గా ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు మనం పుట్టింది ఏ నక్షత్రంలో? నక్షత్రం. లీడర్ ఎవరు? చంద్రుడు సార్. చంద్రుడు. ఇప్పుడు మనకు ఈ దశ ప్రారంభమైంది. చంద్ర మహాదశతో ప్రారంభమైంది నా జీవితం. నా జీవితము చంద్ర మహాదశతో ప్రారంభమైనది. ఎందుకంటే ఒకసారి అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. నేను ప్రశ్నలకు సమయం ఇస్తాను. అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. అందరూ భోజనాలు చేస్తున్నారు, వంట పనులు చేస్తున్నారు, కూరలు కట్ చేస్తున్నారు, కబుర్లు చెప్తున్నారు, ఫోన్లలో మాట్లాడుతున్నారు. ప్రసన్న గారు మ్యూట్ లో పెట్టుకోండి. నేను ఏ నక్షత్రంలో పుట్టాను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఏ నక్షత్రంలో పుట్టాను? శ్రవణ నక్షత్రం. మ్యూట్ లో పెట్టేసి. నేను కాదు, ఇందాక లెక్కలో పుట్టినవాడు. 9ంటికి వాళ్ళు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి ఇక్కడ ఒక టేబుల్ చూపించాను. ఆ టేబుల్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాను. దాని ప్రకారంగా లీడర్ ఎవరు? చంద్రుడు. అంటే నేను పుట్టడము చంద్ర మహాదశలో పుట్టాను. ఇప్పుడు నా జీవితం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ముందు చంద్ర మహాదశ అనుభవిస్తాను, తర్వాత కుజ మహాదశ అనుభవిస్తాను, తర్వాత రాహు మహాదశ అనుభవిస్తాను, తర్వాత గురు మహాదశ అనుభవిస్తాను, తర్వాత శనిని అనుభవిస్తాను, తర్వాత బుధుడు, తర్వాత కేతువు, తర్వాత శుక్రుడు, తర్వాత మళ్ళీ రవి వస్తాడు. కానీ రవి వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే అప్పటికి నా ఏజ్ 114 ఇయర్స్ అయిపోతుంది. సో కాబట్టి ఏమవుతుంది, 114 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి రవి దశ బహుశా నాకు రాకపోవచ్చు. కొంతమందికి శుక్ర మహాదశ రాకపోవచ్చు. వీడు కుజుడు దగ్గరే ఆగిపోయాడు అనుకుందాం. అంటే సుమారుగా వీడికి 94 ఏళ్ళు తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. అప్పుడు వచ్చినా ఏం లాభం లేదు. ఎందుకంటే శుక్ర మహాదశ అన్నిటికంటే గొప్పది. శుక్ర మహాదశ అంటే విపరీతమైన ఆనందం, భోగభాగ్యాలు, సంపదలు, లెక్కలేనంత విచ్చలవిడిగా చిత్తుగా తాగొచ్చు. ఓకే, చిత్తుగా ఎంజాయ్ చేయొచ్చు డబ్బుని. ఆయన ఫుల్ మద్యపానం మనిషి అన్నమాట శుక్రుడు. ఎంజాయ్, పార్టీల మీద పార్టీలు విచ్చలవిడిగా. కానీ ఈయనకు 94 ఏళ్ల తర్వాత వస్తున్నాడు శుక్రుడు. కాబట్టి ఆ దశ వచ్చినా పెద్దగా లాభం ఉండదు. కాకపోతే ఏంటంటే హాస్పిటల్లో ఉంటాడు, ఏసీ రూమ్ లో ఉంటాడు. అదేనమాట. శుక్ర మహాదశ కూడా రాకముందే చనిపోయే ఛాన్స్. ఏంటమ్మా? రవి స్థానం కూడా లేదు కదా, సో ఉద్యోగం గాని ఆయన అది కూడా ఉండదు. రవి స్థానం ఉద్యోగం కోసమే కాదు, చాలా విషయాలు ఉంటాయి రవి స్థానానికి. అవి తెలుసుకుందాం మనం, అవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు దశ ఎక్కడ ప్రారంభమైంది? చంద్రుడి దగ్గర ప్రారంభమైంది. ఒక వ్యక్తి 60 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఇతను అప్రాక్సిమేట్ గా ఏమి అనుభవిస్తారో చూద్దాం. ఇది అప్రాక్సిమేట్ ఎందుకు చెప్తున్నానో చెప్తా మీకు. ఒక వ్యక్తి 60 ఏళ్ళు సంపాదించాడు అనుకోండి, ఇది 70 ఏళ్ల వరకు. బహుశా ఇతడు ఏంటంటే శని మహాదశలో చచ్చిపోతాడు.
70 ఏళ్ళు అయింది ఇక్కడికి. నేను టోటల్ కింద కనిపిస్తుందా టోటల్? ఇక్కడ సమ్ అని కనిపిస్తుంది, కింద కనిపిస్తుందా? నేను యారో పెట్టిన దగ్గర చూడండి టోటల్ అంటే కనిపిస్తుందా లేదా చెప్పండి ఫస్ట్. కనిపిస్తుంది సార్. 70 ఏళ్ళు. మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి చచ్చిపోతాడు. ఓకేనా? కాకపోతే చనిపోయే ముందు ఇది చాలా ఎంజాయ్ చేస్తాడు. గురు మహాదశ మంచిది, మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు అతను పుట్టిన రోజు ఏంటి? 25th మార్చ్ 2025. ఓకేనా? ఇది ఇంతవరకు అర్థమైంది కదా? ఆ వ్యక్తి ఏ రోజు పుట్టాడు? ఈ రోజు 9ంటికి పుట్టాడు. 9ంటికి ఏ నక్షత్రంలో పుట్టాడు? ఏ నక్షత్రంలో పుట్టాడు? శ్రవణ నక్షత్రం. ఏ మహాదశ ప్రారంభం అవ్వాలి? అని శ్రవణ నక్షత్రంలో వెంటనే పుట్టాడా లేదా శ్రవణ నక్షత్రం 4 గంటల 3 గంటల తర్వాత గడిచాక పుట్టాడు సార్. 373 నిమిషాలు 3 గంటలు గడిచిన తర్వాత పట్టాడు. ఎవరో మాట్లాడుతున్నారు, చాలా టాపిక్ కి సంబంధించినవే మాట్లాడండి. అతను ఎప్పుడు పుట్టాడు? శ్రవణ నక్షత్రంలో రోజంతా, అది వెంటనే శ్రవణ నక్షత్రం ప్రారంభమైనప్పుడే పుట్టలేదు అతను. శ్రవణ నక్షత్రం ప్రారంభమైపోయిన తర్వాత 4:30 గంటల తర్వాత పుట్టాడు. అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు 10 సంవత్సరాలు ఉండడు, కొంతే ఉంటాడు. కొద్దిగా తగ్గుతుంది ఇది. ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో మొత్తం సమయం ఉన్నాడా లేకపోతే 1129 నిమిషాలే ఉన్నాడా? ఇక్కడ రాస్తా చూడండి. శ్రవణ టోటల్ అని చెప్పి రాస్తా. శ్రవణ టోటల్ ఎంత ఎంత ఇందాక ఎంత వచ్చింది మనకు? 1402. చంద్ర టోటల్ 120 నెలలు. అంతేనా? 10 సంవత్సరాలు అంటే ఎంత? 120 నెలలు. అంతేనా? ఎస్ ఆర్ నో? శ్రవణం గనక 1400 అనుభవించాలంటే చంద్రుడు 120 నెలలు ఉండేవాడు. కానీ శ్రవణం ఎంతసేపు ఉంది? 1129 మినిట్సే ఉంది. కాబట్టి చంద్రుడు ఎన్ని రోజులు ఉంటాడు? ఈ టేబుల్ అర్థమైందా మీకు? చూడండి ఫస్ట్. అర్థమైంది సార్. శ్రవణం గనక 1400 నిమిషాలుంటే చంద్రుడు 120 నెలలు ఉంటాడు. కానీ శ్రవణ గనక 1129 నిమిషాలుంటే చంద్రుడు ఎన్ని నెలలు ఉంటాడు? అవునా? 1400 అర్థం కాని వాళ్ళు అడగండి. 1402 నిమిషాలు గనక శ్రవణం ఉంటే 120 నెలలు చంద్రుడు ఉన్నాడు. 1129 నిమిషాలు అంటే ఎంత ఉంటాడు? అప్పుడు దీనికి ఏమైంది ఆన్సరు? 120 ఇంటూ 1129 డివైడెడ్ బై 1402. ఎస్ ఆర్ నో? దీన్ని మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. సుమారుగా 96 నెలలు ఉంది సార్ అతను దాని 96 పాయింట్స్ సార్. ఒక్క నిమిషం. 96 నెలల 63 అంటే మరి అది ఎలా తీసుకోవాలి? యా కరెక్టే. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ ట్రాన్స్పోజ్ దిస్ అండ్ ఐ విల్ టాక్ టు యు. నా మౌస్ ఎందుకు పని చేయడం లేదు. దాదాపుగా 8 ఏళ్ళు ఉంటాడు సార్ చంద్రదశలో అతను. కరెక్ట్ ఆన్సర్. నాది మౌస్ పని చేయడం లేదు, చచ్చిపోతుంది ఇది ఏందో. సరే పర్వాలేదులేండి సార్, అర్థమైందిలేండి సార్. కాదు అందరికీ అర్థం కావాలి. ఇందులో మన వాళ్ళు చాలా మంది మళ్ళా ఇదే క్వశ్చన్. సారీ, చంద్రుడు 120 months.
8.5 సంవత్సరాలు సార్. ఇప్పుడు చూడండి, ఇది చిన్నప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్స్ చేసే వాళ్ళకి జ్ఞాపకం ఉందా? అవును. కొద్దిగా మ్యాథమెటిక్స్, చిన్న మ్యాథమెటిక్స్, నేను ఇంకా చాలా కష్టమైనవి అసలు మీకు నేర్పియట్లా. చాక్లెట్లు 20 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎంత? అంతే, సేమ్. ఓకే, 1402 నిమిషాలు కనుక శ్రవణం ఉంటే 120 నెలలు. శ్రవణం కనుక 1129 నిమిషాలు ఉంటే చంద్రుడు ఎంత? దీనికి ఆన్సర్ ఏంటి? ఇక్కడ రాద్దాం. ఇది దీని ఆన్సర్. 120 into 1129 divided by 1402. 96 months, 63 days. 63. ఓకే, 96.63. అంటే 96 అంటే దీన్ని అప్రాక్సిమేట్ గా ఎన్ని సంవత్సరాలు? 12 వేయాలి సార్, 8 వస్తుంది. 8 సంవత్సరాలు, సుమారుగా 8 సంవత్సరాలు. ఓకేనా? 8 సంవత్సరాల ఈ లాస్ట్ దాన్ని ఏం చేద్దామంటే, ఈ లాస్ట్ ది నెలలు కాబట్టి 8 సంవత్సరాల 5 ముళ్ళ 15. 8 సంవత్సరాల 8 years అండ్ 5 ముళ్ళ 15 రోజులు. ఓకే, సుమారుగా ఒక నెల వేసుకోండి. 8 years 1 month వేసుకోండి అప్రాక్సిమేట్ గా. 0.63 వచ్చింది కదా సార్, 2 months వేసుకోకూడదా? 31 30 days అని వేసుకుంటే కాదు కదా, ఎక్కడ వచ్చింది 0.6? ఇక్కడ వేసాను నేను. ఇది చూడండి 96.63 క్యాల్కులేషన్. పైన ఫార్ములా చూడండి, మీరు పైన ఫార్ములా ఏం వేసాను చూడండి. డివైడెడ్ బై 12 అంటే 8 years. 8 years 1 month. ఓకేనా? సో ఇప్పుడు 8 years 1 month ఉంటాడు. సో ఇవాల్టి రోజుకి 1 month కలపండి. హలో 8 years వేసుకోండి. మీకు ఇది అందరూ ఇప్పుడు అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైతే ప్రొసీడ్ అవుదాం. ఎంత చిన్న ప్రశ్న ఉన్నా సరే అడగండి. సార్ 1 month ఎలా వచ్చింది సార్? 1 month ఎలా వచ్చింది సార్? చెప్తా, అది వేరే క్యాల్కులేషన్ మీకు చెప్తా. ఫస్ట్ మీకు ఇది 8 years అయితే అర్థమైంది కదా, అప్రాక్సిమేట్ గా 8 years 1 month. అర్థమైంది సార్. ఇంకెవరైనా? సార్ బై 12 చేశారు, బై 12 months. సో 8.05 వచ్చింది. అంటే 8 years 5 days. 8 years కాదు, 0.05 ఆఫ్ ఇయర్. ఇయర్ లో 0.05 ఎంత? 8 years. ఓకేనా? సో అట్లా క్యాల్కులేట్ చేద్దాం. 20 రోజులు అలా వస్తుంది సార్. 17-18 రోజులు వస్తుంది. 18 రోజులు నేను ఒక నెల వేశాను, ఇప్పటికి నెల అని అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నేను పుట్టినటువంటి నక్షత్రం పేరు శ్రవణ నక్షత్రము, అనగా చంద్ర మహాదశ ప్రారంభమైనది. కానీ చంద్ర మహాదశలో 2 సంవత్సరాలు నేను కోల్పోతిని. అంటే 23 నెలల భాగము నేను కోల్పోయాను. అంటే ఇప్పుడు చంద్ర మహాదశ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? ఇక్కడ రాస్తున్నా. చంద్ర ఇప్పటి నుంచి ముందు తిరిగి 1 month యాడ్ చేసుకోండి. 25/04/2025 ఒక నెల యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి 8 ఏళ్ళు యాడ్ చేయండి. 8 ఏళ్ళు యాడ్ చేస్తే 25/04/2033 చంద్రుడు. ఇక తర్వాత అవన్నీ యాజ్ ఇట్ ఈస్. తర్వాత వాటిలో మార్పు ఉండదు. మొదటిది ఒక్కటే పోయింది అంటే ఇంత 273 నిమిషాలు తీసేసండి. 9ంటికి కదండి మనం లెక్క పెట్టుకుంటున్నాం. కరెక్ట్ అమ్మా, 273 నిమిషాలని తీసేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే 1129 నిమిషాలు. అంటే 1402 నిమిషాలు గనక శ్రవణ నక్షత్రం ఉంటే నేను చంద్రుడిని 120 నెలల పాటు ఎంజాయ్ చేసేవాడిని. కానీ 1129 నిమిషాలే ఉంది నేను పుట్టిన తర్వాత.
అటువంటప్పుడు ఎన్ని నెలలు నా దగ్గర చంద్రుడు ఉంటాడు అని లెక్క కట్టాం. లెక్క కడితే 8 సంవత్సరాలు వచ్చింది. ఓకే మేడం, ఓకే సార్, అర్థమైంది. షూర్, పర్వాలేదు మేడం అన్నా పర్వాలేదు. నాకు ఈ మధ్య ఏది అన్ని ఈజీగా తీసేసుకుంటున్నా, అసలు ఏది పట్టించుకోవట్లా. సారీ సార్. ఏం పర్వాలేదు. సో పుట్టినప్పుడు చంద్ర మహాదశ నడుస్తోంది. చంద్ర మహాదశ ఎప్పటిదాకా ఉంటుంది నాకు చూసి చెప్పండి. 25/4/2033 వరకు సార్. సంవత్సరాల ఒక నెల సార్. 8 సంవత్సరాల ఒక నెల. కుజ దశ ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి. 2040 రాహు ఎప్పటిదాకా ఉంటాడు? 58 వరకు సార్. 2058 సార్. గురువు ఎప్పటిదాకా ఉంటాడు? 66 వరకు సార్. తప్పు చెప్తున్నారు. 2074 సార్. శని ఎప్పటిదాకా ఉంటాడు? 93 సార్. 93 సార్. బుధుడు ఎప్పటిదాకా ఉంటాడు? 2100. 2100. 200. 2110. 2110. కేతు ఎంత వరకు ఉంటాడు? 2117. శుక్రుడు ఎంత వరకు ఉంటాడు? 2504. 2137 సార్. తర్వాత అయిపోతుందా లైఫ్? ఇది ఇస్తే వాడు అంటాడు, సార్ జస్ట్ 80 years బతుకుతానా, 90 years బతుకుతానా అంటాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రవి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి శుక్రుడు దాకా యాడ్ చేస్తే ఎంత అయింది మనకు? 2137 సార్. రవి 6 సంవత్సరాలు ఉంటాడు. 2143. 25042147. 3 సార్. 2143. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితము. పుట్టినప్పుడు చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు పుట్టినప్పుడు చంద్ర భుక్తి, చంద్ర దశాశేషం అంటాం. చంద్ర దశాశేషం అంటే ఎంత మిగిలింది, శేషము అంటే రిమైండర్, మిగిలినది 8 years 1 month. చంద్ర భుక్తి ఎంత? 1 year 11 months. భుక్తి అంటే 23 months కాదమ్మా, 23 ఏనా? అంతే కదా, 1 year 11 months. చంద్ర భుక్తి, చంద్ర దశాశేషము. ఇది చంద్రుడి దశ. క్లియర్ గా ఉందా లేదా ఇప్పుడు ఈ టేబుల్? చెప్పండి నాకు. అయిపోయింది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏం సంచారం ఉందో తెలిసిపోయింది. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఇంకొక క్లాస్ లో రివిజన్ చేయిస్తాను ఎట్లాగో. అది కాకుండా ఇవాళ మన మేడమ్స్ కి మీరైతే రాధిక గాని ఇంకే రజనీ మేడం గాని మీ ఓపికని చేయగలిగితే రివిజన్ చేయించండి. లేకపోతే మీరు అడిగితే ఒక రోజు బ్రేక్ ఇస్తాను, ఆ రోజు నాడు మీరు రివిజన్ చేసుకుంటా అంటే సరే. మీకు 1 or 2 days బ్రేక్ ఇస్తాను మధ్యలో, మా మీటింగ్స్ ని బట్టి, RSS మీటింగ్స్ ని బట్టి. సో ఇవాళ చేసుకోగలిగినా సరే. ఇది ఇప్పుడు మనం ఏదైతే మనం కలిసి చేసామో ఇదంతా కూడా మీకు పంపిస్తాను. ఈ ఎక్సెల్ మొత్తం పంపిస్తాను. ఈ ఎక్సెల్ మొత్తంని చాలా జాగ్రత్తగా కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ లో చెయ్యండి. మొబైల్లో ఆడుకోకండి. మీకు అల్లరి ఎక్కువైపోయింది, ఆటలు ఎక్కువైపోయాయి, చదువు తగ్గిపోయింది. కాబట్టి ఏంటంటే దీన్ని కంప్యూటర్ లో చక్కగా డౌన్లోడ్ చేసుకుని మంచిగా కంప్యూటర్ లో జాగ్రత్తగా చెయ్యండి. సరేనా?
తర్వాత ఒక వెబ్సైట్ చూపించాను. ఆ వెబ్సైట్ లో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ వెబ్సైట్ కి వెళ్ళండి. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే రాసుకోండి, DRIK. నేను ఆగండి ఒక నిమిషం, అది కాపీ పేస్ట్ చేసేసి గ్రూప్ లో పెడుతున్నాను. ఒక నిమిషం, అది గ్రూప్ లో పెడుతున్నాను నేను, మన జ్యోతిష్యం క్లాస్ లో. ఆ గ్రూప్ లో చూసుకోండి, ఓకేనా? దృక్ పంచాంగం. ఇందులోపల కాస్త ఏమైనా డౌట్స్ ఉన్నా టైమింగ్స్ అవి కొద్దిగా పంచాంగం అవి అందులోపల చూసుకోండి. అర్థమైందా? కొద్దిగా ఏమన్నా కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? కాస్త కష్టం అనిపిస్తుందా క్లాసు? లేదు సార్, అర్థమైంది సార్. పంచాంగమా అవును సార్? సార్, దృక్ అదే. పంచాంగమా? ఈ రోజు ఒకసారి దృక్ వీడియో పంచాంగమా విని సార్? ఈ గ్రూప్ లోనే పెడతారా సార్? ఈ పెట్టారు. గ్రూప్ లో పెడతాం. ఓకే. ఇది ఇవాళ బట్టి మారుతుంది అమ్మ, కదా ఒక్క నిమిషం ఆగండి, పంచాంగం. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, 1 సెకండ్. ఇప్పుడు నేను ఇవాళ పుట్టినటువంటి వ్యక్తికి, ఓకే, ఇది మనం ఇక్కడ కింద వేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొడుతున్నాను, సరేనా? ఇవాళ పుట్టిన వ్యక్తికి ఇది, ఓకే. ఇది మహాదశలు. ఇక్కడ అంతర్దశలు ఇంకా మనం చేయలేదు, ఓకేనా? మహాదశ అనేటటువంటిది ఏంటంటే, నేను ఇది కొద్దిగా చూడండి, పైన వేరుంది కింద వేరుంది అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోగలరు. ఫస్ట్ ఇక్కడ నుంచి చంద్రుడి నుంచి స్టార్ట్ చేయండి. చంద్రం యొక్క భుక్తి అంటే తినేసింది, వాడుకున్నది. భుక్తి తినేసింది 1 year 11 months. చంద్రుడి యొక్క కనిపిస్తుందా? ఈ టేబుల్ కనిపిస్తుందా? హలో, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. చంద్రుడి యొక్క దశ మిగిలింది, దశా శేషము 8 సంవత్సరాల 1 నెల. దీనిని మనము ఇక్కడి నుంచి చంద్రుడి నుంచి ప్రారంభించుకుందాం. చంద్రుడిలో 8 ఏళ్ళు ఆల్రెడీ నేను మిగిలిపోయింది, అది మిగిలింది వాడుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క దశని వెళ్ళి చివరికి సూర్యుడి దశ వరకు నేను బతుకుంటే అంతవరకు వాడుకోగలను. ఇప్పుడు ఒక్కొక్క దశ తన ఒక్కతే ఉండదు, మిగతా దశలను కూడా తీసుకొస్తుంది. ముందు మహాదశలు అర్థమైన తర్వాత అంతర్దశలు విదశలు తెలుసుకుందాం, ఓకే. జనరల్ గా ఏ రాశి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రో నేను హైలైట్ చేసిన రో కనిపిస్తుందా? హైలైట్ చేసిన రో ఎవరిది? శని. సార్ ఇప్పుడు 19 years ఆయన వేసుకుంటాడా సార్, ఇక అయిపోయిందా నా పని, ఇంతేనా, ఇంకెందుకు నేను బతికియాను అనొచ్చు. ఎందుకంటే శని ఏ రాశిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. శని పూర్తిగా తనే ఉండడు, మొత్తం తనే ఉండడు. శని ఎప్పుడు మొత్తం తనే ఉండడు, తన లోపల వేరే వాళ్ళని కూడా కలుపుకుంటాడు. శని ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసింది ఇయర్ లో ఉంది, ఈ నెలలో ఏముంది చెప్పండి అంటే ఎవరన్నా చెప్పగలరా? మహాదశ చెప్పగలుగుతున్నారు మీరు, కానీ ఈ రోజు నాకేం నడుస్తుంది, రాహువా కేతువా ఏం నడుస్తుందో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఇప్పుడున్న సంవత్సరం ఇదే, ఉదాహరణకి ఇది 2033, కాబట్టి ఇప్పుడు నాకు నడుస్తున్నది చంద్ర మహాదశ అని చెప్పగలరు అంతే. కానీ నాకు ఈ రోజు ఏం నడుస్తుంది, ఈ నెల ఏం నడుస్తుంది అంటే చెప్పరు. ఆ నెలలు నడిచేదాన్ని అంతర్దశలు అంటారు, దినాలు నడిచేదాన్ని విదశలు అంటారు. ఇంకా కూడా గంటల్లో నిమిషాల్లో పెట్టి ఈ క్షణంలో నాకు ఏం దశ నడుస్తుంది తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటామంటే, ప్రతి దశలో చంద్రుడి దశలో చంద్రుడు ఎన్నాళ్ళు ఉంటాడు, చంద్రుడి దశలో సూర్యుడు ఎన్నాళ్ళు ఉంటాడు, చంద్రుడి దశలో కుజుడు ఎన్నాళ్ళు ఉంటాడు, చంద్రుడి దశలో రాహు ఎన్నాళ్ళు ఉంటాడు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఉదాహరణకి శని ఉన్నాడు అనుకోండి, శని 19 years. ఈ పైన ఎవరున్నారు? రవి. శని మహాదశలో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 25/4/93 దాకా ఆయనకు శని నడుస్తుంది. శని ఎప్పుడు ప్రారంభమవుతుంది? 25/04/74 లో ఆయనకు గురుదశ పూర్తయి శని మహాదశలోకి ప్రవేశించాడు. శని మహాదశలోకి ప్రవేశించగానే శనిలో శని నడుస్తాడు ఫస్ట్. 19 into 19 19 into 19 361. 36 నెలల 3 రోజులు. శని 36 నెలల 3 రోజులు ఉంటాడు. ఆ తర్వాత శనిలోంచి శని వెళ్ళిపోతాడు. శనిలోంచి శని వెళ్ళిపోయి శని తర్వాత ఎవరు? బుధుడు వస్తాడు. బుధుడు ఎన్నాళ్ళు? 17. అప్పుడు ఏం చేయాలి? 19 into
ఇంటూ ఎక్కడున్నా 17 చేయాలి. ఎంత వస్తుంది 19 ఇంటూ 17? 323 సార్. 323. ఇక్కడ మీరు ఏం రాయాలి? 32 నెలల లాస్ట్ దాన్ని 3 తోని మల్టిప్లై చేయాలి. 3 3 9 days. నెక్స్ట్ కేతువులోకి వచ్చామనుకోండి. కేతువులోకి వస్తే శని 19, కేతువు 7. 19 ఇంటూ 7. ఓకే, 19 ఇంటూ 7 133. 13 నెలల లాస్ట్ దాన్ని 3 తో 9 రోజులు. నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు అంటే 19 ఇంటూ 20. అంతేనా? శని మరియు శుక్రుడు వీళ్ళిద్దరి సమయాలు మల్టిప్లై చేస్తాం. ఎంత వచ్చింది 19 ఇంటూ 20 అంటే 380. 380 సార్. 380 అంటే ఏంటి? 38 నెలల 0 రోజులు. ఏం లేవు, రోజులు ఏం లేవు. నెక్స్ట్ రవి దగ్గరికి రండి. 19 ఇంటూ 6 114. 11 నెలల 12 రోజులు సార్. నెక్స్ట్ చంద్రుడి దగ్గరికి రండి. చంద్రుడిది స్ట్రైట్ ఫార్వర్డ్. 19 ఇంటూ 10 19. 1 నెల 27 రోజులు. కుజుడు దగ్గరికి రండి. 7. కుజుడు కేతువు సేమ్ ఉంటారు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ రాహుడు. సార్ చంద్రుడు ఒకసారి చెప్పండి సార్. చంద్రుడు ఏం లేదు. చంద్రుడు ఎంత? 10 కదా. 19 చంద్రుడు ఎంత? ఇంటూ 10 కదా సార్. 19 ఇంటూ 10 అంటే ఎంత? 119 అంటే 19 నెలలు. సారీ, నేనే తప్పు. జాతకుడికి 8 సంవత్సరాలు కదా సార్ ఉంటారు. అదేమి చెక్ చేసుకోనక్కర్లేదా? ఏదమ్మా? ఈ జాతకుడికి చంద్రుడు 8 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు కదా, అది చెయ్యాలి. వేసుకోమంటారా? అది నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తా. 8 సంవత్సరాలు నేర్పించుకోవాలి. అంటే ఏంటంటే అతను కొన్ని దశలు కోల్పోతాడు. చంద్రుడు మొట్టమొదటగా చంద్రుడిలో ఉంటాడు. అవునా? చంద్రుడిలో ఉన్నటువంటిది కోల్పోతాడు. అతను కోల్పోతాడు. అది ఆ చంద్రుడి దశని, తన దశని కోల్పోతాడు. సో అది యాక్చువల్ గా చెప్పాలి, యాజ్ ఇట్ ఈజ్ గా వేస్తున్నాం మనం. నేను వేరే వేస్తున్నాను, చంద్రుడు చేయడం లేదు. ఎందుకంటే చంద్రుడికి సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అందుకోసమని, ఎందుకంటే మొదటి దశ కదా, అది కొద్దిగా క్యాలిక్యులేషన్ వేరే తర్వాత వేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు రాహువుకి వేద్దాం. రాహు ఎంత? 19 శని మల్టిప్లై బై రాహు ఎంత? హలో, రాహు ఎంత? 18 ఇంటూ 18 322. 342 సార్. నెలలు 6 రోజులు. ఓకే, గురువు 1916 సార్. అయ్యో తప్పేశారు. 30 నెలల 12 రోజులు. అవునా? ఇప్పుడు మీకు శనిలో మొదట శని నడుస్తుంది. శనిలో శని ఇవన్నీ కలుపుకున్నారు అనుకోండి, మీరు టోటల్ చేశారనుకోండి, చేస్తే మీకు 19 నెలలు వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే చూడండి, అప్రాక్సిమేట్ గా చూసుకుందాం. 11 నెలలు 19 నెలలు ఎంత అయింది? 30 నెలలు. 30 ప్లస్ 13 43 నెలలు. కేవలం నేను నెలలే కలుపుతున్నాను, రోజుల తర్వాత కలుపుకుందాం. 11 19 ఎంత? 30 నెలలు. 30 ప్లస్ 13 44. 44 13 57. 57 30 87. 87 36 తక్కువ అని చెప్పాలి. 87 6 93 103 113 123 123 ప్లస్ 32 155. 155 ప్లస్ 13 ఎంత? 168. 168 ప్లస్ 8 176. 176 ప్లస్ 30 206. 206 డివైడెడ్ బై 12. 17 సంవత్సరాల సంథింగ్ వచ్చింది. అవునా?
ఇంకా రోజులు ఉన్నాయి కదా, రోజులు కలుపుకోండి. 12 రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, ఇక్కడ అవన్నీ కలుపుకుంటే ఇంకొక 1 year వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మొత్తం 19 సంవత్సరాలు కూడా ఇక్కడ గడిచిపోతుంది. ఇది మొత్తం ఇదేదైతే ఉంటుందో ఈ 19 సంవత్సరాలు, ఈ 19 సంవత్సరాల్లోనే ఈ అంతర్దశలన్నీ వస్తాయి. ప్రతి మహాదశలో అంతర్దశలు ఉంటాయి. అంతర్దశలు నెలలు రోజులుగాను, విదశలు రోజులుగాను మనకు ప్రకటితమవుతాయి. ఇప్పుడు అంతర్దశ అంటే ఏంటి? శని లోపల మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు. సో కాబట్టి ఈ రోజు నాడు నేను చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 2057 మార్చిలో నాకేముంది అని అన్నారు అనుకోండి. అప్పుడు చెప్పాలంటే రాహు దశలో ఏమేమి ఉన్నాయి, ఏది అంతర్దశ ఉంది, ఆ సమయంలో మనకి ఏది మంచి చేస్తుంది, ఏది చెడు చేస్తుంది, అవన్నీ తెలియాలంటే అంతర్దశలు అవసరం. ఇక్కడ వేసినవన్నీ మహాదశలు, ఇవన్నీ కూడా మహాదశలు. ఈ మహాదశలలోంచి మనం అంతర్దశలు ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. వచ్చే వారం నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? మీకు ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా. కావాలనే చంద్రుడిది చెప్పలేదు, ఈ జాతకుడిది కావాలనే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది వచ్చే వారం తెలుస్తుంది మీకు. క్లియర్ గా అర్థమైందా? ఏం డౌట్స్ ఉన్నా అడగండి. ఇప్పుడు ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అర్థమైందా? ఇక్కడ మహాదశలు అని అంటారు కదా, అక్కడ చంద్రుడికి 3 rows వేశారు కదా, అవి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ 25/4/25 అని వేశారు. అది ఒక్కటే ఏంటో చెప్పరా సార్? నాకు అది అర్థం కాలేదు. ఎక్కడమ్మా? ఇక్కడ చెప్పండి నాకు. 1 month కదా, 1 year. చంద్రుడి యొక్క భుక్తి 1 year 11 months అయిపోయింది. అవునా? 11 months అయిపోయింది కదా. నేనేం చేశానంటే నాకు 8 year 1 month కడుపుకునే బదులుగా ముందు 1 month కలిపేసుకుని తర్వాత 8 years కలిపాను అట్లా. ఓకే సార్. ఓకే, రాస్తారా? కరెక్టే. మీకు మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకు ఉంటావు. యాడెడ్ 1 month, క్లాస్ తీసుకుని ఒక 1/2 hour చెప్పమని చెప్పండి సార్. ముందు మీ డౌట్స్ అడగండి, తర్వాత మేడమ్స్ రజనీ గారు, రాధిక చెప్పగలరా క్లాస్ ఇవ్వాలా? అదే ఏదో ఒక టైం సాయంత్రం వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే ఒక 1/2 hour ఫస్ట్ నుంచి చెప్తే అర్థం అవుతుంది. వీడియోలు పెట్టుకుంటే అంత శ్రద్ధ ఉండదు కదండి. క్లాస్ లో నేర్చుకున్నట్టుగా వీడియో సార్ మేము ఒకసారి డిస్కస్ చేసుకున్నాక చెప్తాం సార్. మీరు గ్రూప్ లో పెట్టండి. సరేనా? రజనీ, రాధిక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు డిస్కస్ చేసుకుని గ్రూప్ లో పెడతారు. వాళ్ళు ఏం చెప్తే అది వినండి, శ్రద్ధగా ఇది వినండి. ఓకే, మంచిగా జాగ్రత్తగా విని వాళ్ళు ఓపికండి వాళ్ళు చెప్తా అంటే తప్పకుండా ఇవాళ రాత్రి కూడా క్లాస్ ఉంటుంది. క్లాస్ పెట్టుకుంటే చక్కగా వీలైతే. ఓకేనా? చూడండి ఫస్ట్ ఇప్పుడు ఇవాళది మనం ఏం నేర్చుకున్నాం ఇంకొకసారి క్లుప్తంగా చెప్తాను. ముందుగా మనం ఏం నేర్చుకున్నాం అంటే లగ్నము తెలుసుకున్నాం. ఇవాళ 9 గంటలకు పుట్టినటువంటి వ్యక్తి యొక్క లగ్నం కనుక్కోవాలంటే మనం 3 సార్లు కష్టపడ్డాం. ఎందుకని? ముందుగా అతడు మీన లగ్నంలో పుట్టాడు, కానీ మీన లగ్నం కొద్ది సమయమే ఉంది. దానికి మళ్ళీ మనము వృషభ లగ్నం, మీన లగ్నంలోంచి అతను మేష లగ్నంలోకి వచ్చాడు. మేష లగ్నంలో కేవలం 1:36 ఉన్నాడు. దానివల్ల ఏమైంది? అతను 9 గంటలు అయ్యేసరికి ఏమైందంటే వృషభ లగ్నంలోకి వచ్చాడు. అలా కాకుండా ఒక అరగంట ముందు పుట్టుంటే అతడు మేష లగ్నంలో ఉండేవాడు, 2 గంటల ముందు పుట్టుంటే మీన లగ్నంలో ఉండేవాడు. సో ఇప్పుడు అతను పుట్టింది వృషభ లగ్నం. వృషభ లగ్నం అని తెలుసుకోగానే దీన్ని లా అని చెప్పి రాయండి. ఇది సూర్యుడి ఆధారంగా తీసుకునే నెలల ఆధారంగా చెప్తాం. అందులో శుభగ్రహాలేవి, అశుభ గ్రహాలేవి అనేది టేబుల్ వేసుకున్నాం. ఇంతవరకు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనేటటువంటి వాళ్ళ నంబర్లు పెట్టుకుని నాకు లగ్నాధిపతి ఎవరు, వీళ్ళెవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, పంచమాధిపతి ఎవరు, షష్ఠ్యాధిపతి ఎవరు, సప్తమాధిపతి ఎవరు, అష్టమాధిపతి ఎవరు, నవమాధిపతి ఎవరు, దశమాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా గుర్తించండి. గుర్తిస్తే ఎవరు మీకు ఇందు లోపల నవమాధిపతి ఎవరు? నవమ ఆధిపతి ఎవరు? మకర రాశి కాబట్టి శని సార్. శని. దశమాధిపతి ఎవరు? శని. నా దశమాధిపతి లాభాధిపతి ఎవరు? నా లాభానికి అధిపతి ఎవరు? నవమాధిపతి కూడా శని సార్. వ్యయము మేషం అంటే కుజుడు. ఓకేనా? సో ఈ విధంగా ముందది కురు ఇదంతా తెలుసుకున్నాం.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, చంద్రుడిని లెక్క పెట్టాలి. చంద్రుడిని లెక్క పెట్టాలి అంటే ఈ చంద్ర క్యాల్కులేషన్స్ మనం తీసుకొచ్చి చంద్రుడు దాంట్లో వేద్దాం. ఏమని వేద్దాం ఇక్కడ, చంద్రుడి క్యాల్కులేషన్స్, బర్త్ స్టార్ శ్రవణ నక్షత్రము, బర్త్ రాశి మకరము. తర్వాత ఈ టేబుల్లోకి వెళ్ళండి, ఈ పేజ్ సైడ్కి వెళ్ళి ఈ టేబుల్లోకి వెళ్ళండి. శ్రవణ మొత్తం 1400 నిమిషాలు ఉంటే వీడు కొద్దిగా లేట్గా పుట్టాడు. ఒకవేళ కనుక వీడు శ్రవణ నక్షత్రం స్టార్ట్ అవ్వగానే పుట్టుంటే చంద్ర మహాదశలో పుట్టేవాడు. చంద్ర మహాదశ అని ఎలా తెలిసింది మనకు, ఇక్కడ కొంతమంది లీడర్స్ ని మనం కృత్తికా నుంచి క్యాల్కులేట్ చేసుకున్నాం. రచకు రాఘుష బుకేషు, రచక రాఘుష బుకేషు, అంతగా బట్టి కొట్టండి. రచకు రాఘుష బుకేషు, ప్రతి నక్షత్రానికి ఈ టేబుల్లో ఇంకా క్లియర్ గా ఉంది చూడండి. ఈ టేబుల్లో ఎవరెవరు ఏంటి అనేది తెలుస్తుంది మీకు కదా. రచకు రాఘుష బుకేషు, రచకు రాఘుష బుకేషు. ఓకే, సో అలా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే లీడర్ వచ్చాడో ఆ లీడర్ యొక్క దశ మనకు ప్రారంభమవుతుంది, దాన్ని మహాదశ అంటారు. నేను శ్రవణ నక్షత్రంలో పుట్టాను కాబట్టి నాకు చంద్ర మహాదశ. అంటే ఈ వ్యక్తి, ఇప్పుడు మనం ఏం రాస్తాము, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఫలానా వ్యక్తి ఎవరికి పుట్టాడు, వాళ్ళ పేర్లు రాసి, ఆయన ఏ లగ్నంలో పుట్టాడు, వృషభ లగ్నంలో, ఏ రాశిలో పుట్టాడు, మకర రాశిలో, ఏ నక్షత్రంలో పుట్టాడు, శ్రవణ నక్షత్రం మొదటి పదము, ఏ ఊర్లో పుట్టాడు, హైదరాబాద్ లో పుట్టాడు, ఏ సమయానికి పుట్టాడు, పొద్దున్న 9 గంటలకు పుట్టాడు. అతను చంద్రదశలో, చంద్ర మహాదశలో 1 సంవత్సరము 11 నెలల పాటు భుక్తి, 8 సంవత్సరాల 1 నెల అతని దశాశేషము అని చెప్పి రాసి కింద ఇవన్నీ రాస్తాం. ఇది ఇప్పుడు ఎవరైనా మనకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇలాగే రాస్తారు. క్లియర్ గా అర్థమైందా ఈ పాయింట్? ఇది మనము దశలు, మహాదశలు ఈ మహాదశలలో మళ్ళీ అంతర్దశలు లెక్క పెట్టుకుంటాం. అంటే ఒకే దశ లోపల మిగతా వాళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తారు. శని దశలో మిగతా వాళ్ళందరూ ప్రభావితం చేస్తారు, రవి దశలో మిగతా వాళ్ళందరూ ప్రభావితం చేస్తారు. ఈ విధంగా ప్రతి వ్యక్తికి వేరే వాళ్ళు కూడా ప్రభావితం చేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఆ ప్రభావితం చేసే దశలని, అంతర్దశలని, విదశలను కనుక్కుంటాం. అవి వచ్చే వారం తెలుసుకుందాం. చంద్రుడి ఆధారంగా నక్షత్రము, రాశి, దశలు తెలుసుకుంటాము, 3 తెలుసుకుంటాము. తర్వాత సూర్యుడి ఆధారంగా లగ్నము, తర్వాత మొత్తము భావములు, 12 భావములు, తర్వాత పాపగ్రహములు, శుభగ్రహములను తెలుసుకుంటాం. అక్కడ ఒక 3 తెలుసుకున్నాం, ఇక్కడ ఒక 3 తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? సులభంగానే ఉంది సార్. సులభంగానే ఉంది సార్. పావన లక్ష్మి గారు ఎలా ఉంది? విన్నప్పుడు బాగానే అర్థమైనట్టుంటాం సార్. ఆ లగ్నం ఫస్ట్ టేబుల్ అర్థం అవ్వట్లేదు సార్, అది అక్కట్లేదు. ఏది అర్థం కాదు? నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రివిజన్ చేయండి సార్ ఇది ఒకసారి. కాదు, నాకు ఒకటి చెప్పండి, మీకు ఈ టేబుల్ అర్థం కాలేదా లేక ఈ టేబుల్ అర్థమైంది సార్. ఈ టేబులే నాకు అర్థం కాలేదు సార్. తర్వాత పాదం అవన్నీ అర్థం అయ్యాయి. అంటే కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను నేను, అప్పటికే స్టార్ట్ చేశారు. జ్యోతిష్యం క్లాస్ ఇప్పటి నుంచి టైం కి జాయిన్ అవ్వండి. ఒక పని చేయండి, మీరు మిస్ అయిన పోర్షన్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా? నేను 1 గంట లోపల పోస్ట్ చేస్తాను. తర్వాత ఈ మొత్తం ఎక్సెల్ మీరు పొరపాటున కూడా మొబైల్లో చూడకండి. చక్కగా ఎక్సెల్ లో కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకొని, అందరూ ఏం చేస్తారంటే ఒక కొత్త కంప్యూటర్ కొనుక్కోండి. కొత్త కంప్యూటర్ కొనుక్కొని ఇంట్లోపల మీరే సంపాదిస్తే విచ్చలవిడిగా 2 కంప్యూటర్లు కొనుక్కోండి. మీ వారు సంపాదిస్తే జుట్టుకి 3 కంప్యూటర్లు కొనుక్కోండి. కానీ మొత్తం మీద కంప్యూటర్ కొనుక్కొని తీరండి. ఇవాళ కొనుక్కుని చక్కగా అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్నెట్ చూసుకుంటూ మీ తప్పులన్నీ కూడా అక్కడ కరెక్షన్స్ చేసుకోండి. ఓకేనా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే, చిన్న ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. సార్, అంతర్దశ క్యాలిక్యులేషన్ ఒక్కసారి సార్, ఏదో ఒక ప్లానెట్ కి చెప్పినా చాలు. చాలా సింపుల్. అసలు అంతర్దశ క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నామంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం శని చేసేసాం కదా, గురువుది చేద్దాం. ఓకేనా? గురువు ఎన్నాళ్ళు ఉంటాడు మన జీవితంలో? 16 సంవత్సరాలు ఉంటాడు. కానీ 16 సంవత్సరాలు గురువే ఉండడు. 16 సంవత్సరాలు గురువే ఉండడు. ఆయన ఏం చేస్తాడు? మిగతా వాళ్ళతో పంచుకుంటాడు తన సమయాన్ని. అది ఎలా పంచుకుంటాడు? ఈ 16 సంవత్సరాలని ముందు
తనలో తను ఉంటాడు. ఫస్ట్ ఎప్పుడు కూడా తనలో తను 50% ఫలితం ఇచ్చేస్తాడు. ఫస్ట్ వచ్చి రాగానే తనలో తనే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తనలోని 50% ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకోసం అని చెప్పి కొంతమందికి దశ మారింది అంటారు చూడండి, అదే అన్నమాట. దశ మారి కొంతమందికి అద్భుతంగా అవుతుంది, కొంతమందికి చెత్తగా అవుతుంది. ఇప్పుడు గురువులో గురువు అంటే గురువు 16 ఏళ్ళు ఉంటాడు. దాన్ని మళ్ళీ 16తో మల్టిప్లై చేయండి, 256 అని వచ్చింది. 256 నెలలు. ఇది ఎలా వచ్చింది అని అడిగారు అనుకోండి, నేను మళ్ళీ ఒక క్యాలిక్యులేషన్ చెప్పమంటే చెప్తాను, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆపుకోండి. 256 అంటే అదే నెంబర్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేసాం, 256. అప్పుడు ఆ 256ని మనం ఏం చేసామంటే మొదటి 2 నెలలు సూచిస్తాయి, చివరిది ఒక నెలలో 3వ భాగాన్ని చూపిస్తుంది. అంటే 25 నెలల మంత్స్ 6 అంటే 6 3 18 days అని చెప్పి చెప్పుకున్నాం. అర్థమైంది ఓకే, సార్, అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు గురువులో బుధుడు యొక్క అంతర్దశ ఎంత ఉంటుందో చెప్పండి. సెవెంటీన్ ఇయర్స్ సార్ బుద్ధుడు వచ్చేసి. గురువు ఓకే వచ్చేసి 16 ఇయర్స్. 16 ఓకే, into 17 వేసుకోవాలి. ఒక్క నిమిషం. 16 into 17 16 నేనే into చేస్తాను, 17 ఫాస్ట్ గా అవుతుంది, ఫాస్ట్ గా 272 అయిపోతుంది. వచ్చింది సార్. 272 మంత్స్ వచ్చింది. అంటే 27 మంత్స్. అది 1 మంత్ కి 3 పోర్షన్స్ చేసుకోమన్నారు కదా. సో 2 days అంటే 18 days. portion. అది మూడు సార్లు మల్టిప్లై 2.5 సంవత్సరాలు కుదిరి ఉంటారు సార్. కాదు 2 నెలలు 6 27 నెలల 18 రోజులు. ఎంత 2 రోజులు 2 వచ్చినట్టుంది, 272 రాలా? అవును అవును. అంటే 6 3తో మల్టిప్లై చేయాలి, 6 12. days. ఓకే. ఓకేనా? 3 ఎవరైనా అర్థమైంది. ఎవరైనా రాహులో శని ఎన్ని రోజులు ఉంటాడో చెప్పండి. మీరు చెప్పకండి, ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. ఎవరైనా ప్రయత్నం, 6 days సార్. మీరు ఏది క్యాలిక్యులేట్ చేయమన్నా నేను. రాహువులో శని అంటే ఇక్కడికి రండి, రాహులో శని ఈజ్ ఈక్వల్ టు రాహు ఎంత 34 months 6 days సార్. శని ఎంత 19. 34 months 340. 6 ఓకేనా? క్లియరా? డేస్ వచ్చేసి 3తో ఎందుకు మల్టిప్లికేషన్ చేయాలి సార్? ఇది చెప్తా, అది మీకు ఎందుకు అనేది నెక్స్ట్ మంత్ చెప్తాను. ఇప్పుడు చెప్పమంటే చెప్తాను, అట్లేం లేదు. కానీ ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతారు, ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, అందుకే మీకు అన్ని షార్ట్ కట్స్ లో నేర్పిస్తున్నా. జనరల్ గా సంవత్సరాలని ముందు నెలల్లోకి మారుస్తాం, నెలల్లోకి మార్చి వాళ్ళ పోర్షన్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఉదాహరణకి రవి 6 అనుకోండి, 6 of 120, 10 of 120, 7 of 120, 18 of 120, అంతే కదా వాళ్ళ ప్రపోర్షన్. అది దాన్ని ప్రపోర్షన్ అంటారు. మనము 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ దే నో ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ తెలిస్తేనే జ్యోతిష్యం అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక 7-8 సార్లు వాడాము. ఇంతకింత అయితే ఇంతకెంత అనే దాన్ని ప్రపోర్షన్ అంటారు. 120 సంవత్సరాలకి 6 రోజులుంటే 6 సంవత్సరాలు ఉంటే అందులో అంతర్దశ ఎంత అని చెప్పేసి మనం లెక్క కట్టి దాన్ని 12తో మల్టిప్లై చేస్తాం. చేసినప్పుడు మళ్ళీ మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ నెలల్ని మళ్ళీ రోజుల్లో కన్వర్ట్ చేస్తాం. ఈ రోజులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి నెలలో అంతర్భాగం కాబట్టి దాన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే నెలని రోజుల్లో కన్వర్ట్ చేస్తున్నాం మనం. అది సో మీకు తెలుస్తుంది, అది నెక్స్ట్ క్లాస్ లో తెలుస్తుంది. కంగారు పడకండి, ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేయండి మీకు. ఓకేనా? అర్థమైంది సార్. ఇంకెవరికైనా? ఇప్పుడు అన్ని గ్రహాలకి కొంచెం క్యాల్కులేట్ చేయడం అర్థమవుతుంది సార్. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. మీరు ఎట్లా ఉండాలంటే అసలు సూపర్ గా ఉండాలి. మీరు అందరూ ఏంటంటే నా శిష్యుల్లాగా ఉండాలి, పరమానంద శిష్యుల్లాగా అయిపోతున్నారు అందరూ. మీరు ఇవాళ నుంచి అందరూ గ్రూప్ లో పేర్లు మార్చుకోండి. మేము పరమానంద శిష్యులం, అప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుందేమో తెలియదు, కానీ వద్దులేండి, పెట్టుకోవద్దు ఎందుకు మళ్ళా. సో అది సరేనా? ఇంకా ఆపుకుందామా? ఇవాళకి 1 hour 54 minutes అయింది. ఓకే సార్. ఓకే. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్.